సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ కౌశిక్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? సార్ ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ ఫినిష్ అయ్యాయి సార్? సీరియల్స్ అయితే ఇప్పటికి 45 చేసి ఉంటానండి. 45 అందులో 18 హీరోగా చేశాను. అప్పట్లో ఎలా ఉండేది? మీరు మేకప్ కానీ మీ కాస్ట్యూమ్స్ కానీ టెక్నాలజీ అంటాం కానీ అంత దే మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్ చేసేస్తాం. అండ్ అప్పట్లో మేము కెమెరాకి లో బ్యాండ్ హై బ్యాండ్ అని వాడేవాళ్ళు. ఆల్మోస్ట్ క్యాసెట్ ఎంత ఉండేదండి. సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానీ టిగాడు చేయడం, తర్వాత సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. సీరియల్స్ లో మంచి ఇన్కమ్ వస్తుంది కాదండి, గవర్నమెంట్ జాబ్ లాగా సీరియల్ మంచి ఇన్కమ్ ఏ ఉండదండి, గవర్నమెంట్ జాబ్ లాగా. సీరియల్ ఆర్టిస్ట్ అందరికి ఓన్ హౌసెస్ ఉంటాయి, మంచిగా సెటిల్మెంట్ ఉంటుంది, లైఫ్ కెరియర్ బాగుంటుంది. డిపెండ్స్ అండి, ఓన్ హౌసెస్ ఉంటాయంటే. ఇప్పుడు భరణి గారు మీరు ఒక మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్. ఆడు చూసాడు ఎవరు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి లాగా వచ్చి పెద్ద ఆడు పెద్ద బిల్డప్ ఆడొక వాడి దొరికే కాన్ఫిడెన్స్. మార్నింగ్ అంతా షూట్, ఈవినింగ్ అయితే తీర్థం సీరియల్ చేస్తున్నాను మేఘ సందేశం అండి. అందులో నా క్యారెక్టర్ అంటే ఇద్దరు వైఫ్స్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ రియల్ లైఫ్ లో లేదు. థ్యాంక్ యూ అండి. చూడండి మేము సారీ ఏం చెప్పారు. హాయ్ కౌశిక్ సార్, హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. సో ఫైనల్లీ ఎట్ లాస్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు, అవ్వట్లేదు కానీ ఇప్పుడు ఇలా కుదిరింది. అవునండి. లైఫ్ ప్రెసెంట్ గోయింగ్ ఆన్ ఎలా ఉంది? 2025 ఓకే అంటే నాకు ఎందుకు ఓకే అంటే ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కొంచెం ఏముందంటే ప్రెసిడెంట్ అయ్యాను. స్టార్టింగ్ లో జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాను టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. అయ్యానన్న మాటే గానీ విషయాలు తవలట్లా, వర్క్ అవ్వట్లేదండి. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. అయ్యో సార్, అంటే ఒక మంచి లీడర్షిప్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. సో ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు? ఎలాంటి బాధ్యతలు కంప్లీట్ చేయాలని అనుకున్నారు? అంటే నేను బేసిక్గా వచ్చింది ఒకటే స్టాండ్ నాది మంజుష గారు. ఒకటేంటంటే మన ఇండస్ట్రీలో 73 సీరియల్స్ అవుతున్నాయి తెలుగులో. అందులో ఆల్మోస్ట్ ఇప్పటికీ నాన్ తెలుగు ఆర్టిస్టులు 216 మంది చేస్తున్నారు. అంటే చాలాసార్లు చెప్పాను, తెలుగు వాళ్ళు కాకుండా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ నాన్ తెలుగు యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. నేను కూడా ఇంత క్రితం మెడ్రాస్ వెళ్ళి పనిచేసా, చెన్నై సన్ టీవీలో. సో నాకేంటంటే ఒక లిమిటేషన్. ఇప్పుడు సీరియల్కి 2, ఒక 3. కాకపోతే ఒక సీరియల్లో 10 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే 8 మంది వాళ్ళే ఉండి 2 తెలుగు వాళ్ళు ఉంటున్నారు. అంటే మనం ఇక్కడ తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని మనం ప్రతిబింబిస్తూ ఒక పరభాష నటుని తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళని నేను బ్లేమ్ చేయను. వాళ్ళకి భాష రాదు, భావం తెలీదు, వాళ్ళు కష్టపడి చేసుకుని పాపం ఇట్ ఈస్ దర్ లైవ్లీహుడ్ అండి. తీసుకురండి, నేనే చెప్తున్నా, ప్లీజ్ దే షుడ్ కమ్. సో మనం అంతానండి క్రియేటివిటీకి మనకి బార్డర్స్ ఉండవు, ఎల్లలు ఉండవు అంటారు చూడండి. మనం కూడా కానీ అది మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది, రెసిప్రొకేట్ అవ్వాలి. ఇప్పుడు మనల్ని వాళ్ళు ఎవరూ పెట్టుకోరు. తమిళ్లో కూడా వాళ్ళు ఒకళ్ళని 2 పెట్టుకుంటారు, తమిళ్ కాని వాళ్ళని, పరభాష వాళ్ళని వాళ్ళ స్టేట్లో. అండ్ కర్ణాటక అయితే అస్సలు పెట్టుకోరు టీవీ వరకు. ఇప్పుడు సినిమా ఈ మధ్య పాన్ ఇండియా అయిన తర్వాత జగపతి బాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు కన్నడ సినిమాల్లో కూడా, అది ఓకే. బట్ టెలివిజన్ వరకు ఇవాళకి అండి ఏ తెలుగు నటి కానీ కన్నడ సీరియల్ యాక్ట్ చేయట్లా. ఓకే, నా కన్సర్న్ ఏంటంటే ఏదైనా మ్యూచువల్గా ఉంటే మీరు రండి, మేము వస్తాం. కంటే వాళ్ళకున్న కన్సర్న్ ఏంటంటే కర్ణాటకలో వాళ్ళు సింక్ సౌండ్లో పనిచేస్తారు మంజుష గారు. సో హిందీ సీరియల్స్ లాగా వాళ్ళకి డబ్బింగ్స్ ఉండవు, ఎక్సెప్ట్ ఉదయ టీవీ, స్టార్ సువర్ణ, అలాగే వాళ్ళ దగ్గర కలర్స్ ఈటీవీ, ఇవన్నీ సింక్ సౌండ్లో పనిచేస్తారు. ఇలా స్టూడియోలో సెట్లో పనిచేస్తారు, డబ్బింగ్స్ ఉండవు కాబట్టి వితౌట్ ప్రాంప్ట్ యాక్ట్ చేయాలి. ఒక ఉదయ ఛానల్ మాత్రం 2-3 సీరియల్స్ ఏవో మామూలుగా తెలుగులాగే ప్రాంప్ట్ని తీసుకుని పనిచేస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఆ లిమిటేషన్ రావాల్సి వచ్చింది. అంటే మదర్ టంగ్ కన్నడ కాకపోతే మనం మాట్లాడలేం భాష, సో అది ఇబ్బంది ఉందండి. అలాగే తెలుగుకి వచ్చేప్పటికి ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు నేను, మా తమ్ముడు భరణిగాడు, రవికిరణ్ అన్న ఆర్టిస్టు,
ఒక 4-5 ఉన్నామండి. చంద్రశేఖర్, మన ఛత్రపతి శేఖర్, తను ఒక 5-6 అంతే, హ్యాండ్ఫుల్ హూ వర్క్ వితౌట్ ప్రాంప్ట్. అంటే మేము షర్ట్కి వచ్చి చదువుకుని బై హార్ట్ చేసి చెప్తాం. ఓకే. అలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అండి. సో దానివల్ల ఏమైంది, మిగతా వాళ్ళందరికీ ప్రాంప్ట్ అలవాటు అయిపోయింది. సో ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే అలవాటు అయిందో యాక్సెస్ ఈజీ అయిపోయింది పరభాష వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయడానికి. అసలు ఈ ప్రాంప్టింగ్ అనేది లేకుండా ఉండాలి అనేది కోరుకుంటున్నారు. అది కూడా కాదు, నాకు మీరు ప్రాంప్టింగ్ పెట్టుకోండి, అలవాటు నేను అలాగే వితౌట్ ప్రాంప్టే చేస్తా, బట్ వచ్చే వాళ్ళని తగ్గించమంటున్నా. ఇప్పుడు సీరియల్కి 6 బదులు 2 పెట్టుకోండి, తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ కొంచెం, అంటే ఇంపార్టెన్స్ కూడా అనండి. అది మీ క్యారెక్టర్స్ని బట్టి. ఇప్పుడు తెలుగు వాళ్ళు మీరు హీరోగా పెట్టుకోవచ్చు, ఫాదర్గా పెట్టుకోవచ్చు, నాలాగా ఒక ఫాదర్గా పెట్టుకుని నేను ఫాదర్గా చేస్తున్నాను కాబట్టి ఒక మదర్ క్యారెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే తెలుగు అమ్మాయిని పెట్టుకోవచ్చు. తెలుగు అమ్మాయిలు దొరకట్లేదు అని ఒక పెద్ద ఇది ఉంది మనకి ఇండస్ట్రీలో, తెలుగు టీవీ ఇండస్ట్రీలో. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రాపర్గా తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్కి రావట్లా, వాళ్ళ యాస్పిరేషన్ ఎంతసేపు వెబ్ సిరీస్కి సినిమాలకే ఉండండి. సో అలా అనుకున్న పోనీ తెలుగు అమ్మాయిలు లేరు, బయట నుంచి తెచ్చుకోండి. ఉన్నవాళ్ళు 2-3 ఉన్నారు, ఓకే, ఐ అండర్స్టాండ్. అందరినీ అన్ని సీరియల్స్ వాళ్ళకి వాళ్ళ అమ్మాయిలకి అదే అమ్మాయికి అవకాశం ఇవ్వలేం కాబట్టి తెచ్చుకుంటారు. మీరు హీరోయిన్ తెచ్చి బ్రదరు, సిస్టరు, మదర్లా, ఫాదర్లా పని మనిషి తప్ప అందరినీ అక్కడి నుంచి తీసుకొస్తే ఇబ్బంది కదండి. దట్ ఈస్ మై మోటో. కాకపోతే మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ అంటే మీరు నాకు అడిగారు డిసప్పాయింట్మెంట్ ఎందుకని, ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు గ్రూప్ ఉంటుందండి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అఫీషియల్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అందరం దాంట్లో ఉంటాం, వాట్సాప్ గ్రూప్. అంటే ఈ 700-800 చిల్లర మంది ఉంటారు. అందులో అడ్మిన్గా నేను, సెక్రటరీ, ట్రెజరర్, మేము 3 అడ్మిన్స్గా ఉంటాం ఆ గ్రూప్కి, అసోసియేషన్. అందులో ఒక పోల్ పెట్టాను నేను, ఐ థింక్ మిడ్-ఆగస్ట్లో ఒక పోల్ పెట్టాను. ఏమని పెట్టానంటే, నెక్స్ట్ జనవరి 2026 నుంచి సంక్రాంతి, అదే ఆ టైంలో సంక్రాంతి టైంకి ఏదైనా కొత్త తెలుగు సీరియల్ షూటింగ్ స్టార్ట్ అయితే 2 కంటే ఎక్కువ నాన్ తెలుగు ఆర్టిస్టులు ఉంటే మనం ఎవరం కోఆపరేట్ చేయొద్దు. ఎస్ ఆర్ నో, ఇంతే పోల్. నేనే వాట్సాప్ పోల్ పెట్టి ఎస్ ఆర్ నో పెట్టాను అంతే. అంటే దీనికి మీకు ఓకేనా కాదా? 757 చిల్లరండి గ్రూప్లో, 300 మంది ఎస్ పెట్టారు. ఇవాళకి 11 మంది నో పెట్టారు. నాకు నో పెట్టినా ఓకే, కాకపోతే ఒపీనియన్ చెప్పాలిగా, వాయిస్ ఒకటి ఒపీనియన్ కదా నేను అడిగింది. ఇప్పుడు నాకు ఓకే, నేను గెలిచిందే అందరం బాగుండాలని గెలిచా ప్రెసిడెంట్గా. దీంట్లో ఆనెస్ట్గా అండి, ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. అంటే నా పర్సనల్ టైంని, నా ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి పనిచేస్తున్నాను అక్కడ. నేను కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో గెలిచిన మిగతా అందరూ ఎవరైతే గెలిచామో, కాకపోతే ఇక్కడ మెంబర్స్ నుంచి ఆ మాత్రం కోఆపరేషన్ నాకు రాకపోతే, ఎవరైతే నాకు ఓటు వేశారో నాకు అదే బాధ. ఒక ఎస్ చెప్పడానికి ఏంటండి, ఇప్పుడు 2 కన్నా ఎక్కువ నాన్ తెలుగు వాళ్ళు ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా, ఎస్ ఆర్ నో, అంతే, సింపుల్ యాజ్ దట్. అక్కడ బాధేసిందండి. ఇవాళకి అంతే ఉంది. ఇప్పుడు 2 రిమైండర్లు పెట్టా, రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందని బట్టి ఐల్ టేక్ అన్ యాక్షన్, ఐల్ టేక్ అ కాల్. నేను ఛానల్స్తో మాట్లాడాలన్నా, ప్రొడ్యూసర్స్తో మాట్లాడాలన్నా ఇది బేస్ అవుతుంది నాకు. చూడండి, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంతమంది ఫీల్ అవుతున్నారు, వర్క్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాము అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ అడుగుతాడు, ఏమయ్యా నువ్వు పోల్ పెట్టావంట, సగం మంది కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు నీకు దొరద అంటాడు. ఏం చెప్తా, బయటికి చెప్పుకునే ఆ వాయిస్ ఏదో ఇందులో పోల్లో పెట్టుకున్నా. ఈ మధ్య చూసా చాలా మంది ఆర్టిస్టులు మైక్లో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళకి అవకాశం లేదని. గుడ్, వాయిస్ అవుట్ చేస్తున్నారు. అదే నా గ్రూప్లో, క్లోజ్డ్ వాట్సాప్ గ్రూప్లో పెడితే ఎస్ ఆర్ నో అని పెడితే నేను బ్యారేజ్ వేసుకుంటా. ఓహో, ఇంతమందికి ఇష్టం లేదు నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువ రావడం, ఇంతమంది ఓకే అనుకుంటున్నారు. సో బై డిఫాల్ట్ 10 మంది నెగ్లిజిబుల్. అది ఎలాగో ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు ఉంటాయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం పక్కన పెట్టేయచ్చు. 10 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ 750లో 300 పెట్టడమే ఇట్స్ బిగ్ డీల్. నేను కనీసం 500 ఎక్స్పెక్ట్ చేశా. కనీసం నేను ఎస్ కౌశిక్ నువ్వు చెయ్యి, నీ వెనకాల మేము ఉంటాం, మనం మాట్లాడదాం అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ అండి. నేను ఎవరిని ఆపుతాను, అట్లా తగ్గిద్దాం అంటున్నాను. తెలుగు వాళ్ళు 10 మెంబర్స్ దగ్గర ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ అంతే. 7 మెంబర్స్ మనకి లోకల్. అంటే లోకల్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్కే సులభం అండి, మంచి ఆపర్చునిటీస్ కూడా కదా. క్లియర్ అవుతే ప్రొడ్యూసర్స్కి ఈజీ అండి. ప్రొడ్యూసర్స్కి ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకి స్లీపర్ కోచ్ బస్సు కానీ, ఫ్లైట్ కానీ, ఫుడ్ కానీ, షూటింగ్ లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్, అకామిడేషన్ ఇవే ఉండవు కదా లోకల్ వాళ్ళైతే. ఓన్లీ కన్వీనియన్స్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాజిక్ ఏమొస్తుందంటే, అంటే
కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు డిమాండ్స్ ఉంటాయి 9 తర్వాత చేయము అంటే ఎందుకు చేయాలండి? ఇప్పుడు డైలీ లేబర్కే ఒక టైమింగ్ ఉంటుంది, ఇంత ఫిక్స్ అండ్ వేజ్ ఉంటుంది. మాకు అది లేదు. యూజువల్గా మా టెలివిజన్ కాన్సెప్ట్ 9 AM to 9 PM అండి. కానీ ఇప్పటిదాకా అన్లెస్ అంటిల్ రెస్ట్ కేసులో తప్ప ఎవరు 9 రాత్రి ప్యాకప్ చెప్పరు. సీరియల్ అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన 26 ఎపిసోడ్లు 12 daysలో తీస్తేనే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఉంటాడు ఇవాళ. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్లోనండి. ఇవాళ మీరు ఒక సీరియల్ వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఛానల్కి మీకు ఇవాళ మీ చేతిలో 1,50,00,000 నుంచి 2 కోట్లు రెడీగా ఉండాలి మీ అకౌంట్లో. ఎందుకు ఉండాలి? మీరు షూటింగ్ పైలట్లు చేసి 5 ఎపిసోడ్లు వాళ్ళు ఓకే చేసి ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ ఇచ్చే టైంకి 2 months పట్టచ్చు, 3 months పట్టచ్చు, 5 months పట్టచ్చు అండి. ఈలోపు వడ్డీ అంతా యూ షుడ్ బేర్. అండ్ ఇంకోటి, ఛానల్ డబ్బులు ఇప్పుడు ఇస్తుంది మీకు, మీ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినా 45 episodes ఇస్తుంది మీ అమౌంట్. ఓకే, ఇది లాజిక్. ఇవన్నీ చాలా మందికి తెలీదు. ఆవిడేమైపోతుందండి అంటే మీరు ఎగ్జాంపుల్ December 1st మీరు షూటింగ్ స్టార్ట్ చేశారండి. December 20 దాకా షూటింగ్ పైలట్స్ చేశారు. 5 episodes పైలట్స్ అంటాం, 5 episodes పైలట్ ఎపిసోడ్స్ అంటాం. బాగా తీశారు, ఒక 70 లక్షలు ఖర్చు పెట్టారు అనుకోండి. December 20 అయిపోయింది. మీరు January, February, March, Aprilకో మీరు టెలికాస్ట్ ఇస్తాడు. April 1st టెలికాస్ట్ అనుకోండి, మీ ఫస్ట్ చెక్ May 15th వస్తుంది. ఏది April 1st ఎపిసోడ్ చెక్. అంటే Jan, Feb, March, April, May 5 months. అంటే ఇంత ప్రిపేర్ అయ్యి ఒక నిర్మాత ఇవాళ టీవీ సీరియల్ తీయాలి. నేనేమంటానంటే ప్రిపేర్ అయితే దిగమంటాను. కోవిడ్లో మాకేం చేశారండి, ఏదైనా సీరియల్ టెలికాస్ట్ అయినా 45 daysకే ఫస్ట్ చెక్ ఇస్తామని మొదలెట్టారు. అలవాటు చేశారు. కోవిడ్లో మనకు ఇష్యూస్ అప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి నేను తర్వాత దాని మీద ఫైట్ చేశాను. నేను అన్నాను ఆర్టిస్ట్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా డిసెంబర్లో మీరు షూట్ చేశారు అనుకోండి, మీకు జూన్ దాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? అంటే మీరు December 10 రోజులు షూటింగ్ చేసిన డబ్బులు మేము జూన్ దాకా అవుతామా? అంటే దట్ ప్రొడ్యూసర్ హెడేక్ కదా, ప్రొడ్యూసర్ చూసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ అండి, ఇక్కడ రేటింగ్స్ వస్తాయి. ఇప్పుడు 5 నుంచి 7 దాకా టీఆర్పీ ఉంటుంది. టీఆర్పీ బట్టి వాళ్ళకి 10,000, 20,000 రోజుకి ఎపిసోడ్కి వాళ్ళకి పేమెంట్ వస్తుంది ప్రొడ్యూసర్కి. అది మాకు ఎవరు కదా ఆర్టిస్టులకి. లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి ఏమంటే ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి. ఏదైనా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఆర్టిస్టులు 9 దాకా చేస్తారు, మాకు వర్కౌట్ అట్లా. ఇప్పుడు చేయొద్దు, ప్రొడ్యూస్ చేయొద్దబ్బా. నేను ప్రొడ్యూస్ చేయకండి సీరియల్. అంటే ఎందుకు చెప్తున్నాను, మీరు 2 కోట్లు మీరు పెట్టుకునే కెపాసిటీ ఉంటే దిగండి ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు మీరు పేమెంట్ ఈ మంత్ చేసింది టెలికాస్ట్కి సంబంధం లేకుండా 30 daysకో 45 daysకో ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే లాజిక్ మంజుష గారు, మనం పని చేస్తాం. ఇప్పుడు మీరు ఐడ్రీమ్లో పని చేస్తాను, మీ శాలరీ మీకు వస్తే విల్ ఫీల్ హ్యాపీ అండి. మీరు యూ స్లాగ్ యూర్ యాస్. మీరు పొద్దున్న వస్తారు, మీ ఇంట్లో పని చేసుకుంటారు, మీ ఫ్యామిలీని చూసుకుని వచ్చి మీరు పని చేసి అర్ధరాత్రి ఎప్పుడు వెళ్తారు. ఈలోపు thumbnails చూసుకోవాలి, ఎడిటింగ్ చూసుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని చేసుకుంటారు. మీరు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది? టైంకి డబ్బులు వస్తే సాటిస్ఫాక్షన్. సింపుల్ అది. ఇప్పుడు నేను అంత కష్టపడి ఒక సీరియల్ చేస్తుంటే నాకు మంచి పేరు వచ్చినా కూడా డబ్బులు టైంకి వస్తే చిన్న లాజిక్ అండి. మనం వీఆర్ సెన్సిటివ్ అండి. యాంకర్స్ కానీ ఆర్టిస్టులు కానీ సెన్సిటివ్గా ఉంటాం మనం. అంటే మనం టక్కున ఒక మాట అంటే పడలేం. అది మనం అందుకే మనం వీఆర్ లైక్ దిస్. అంటే మనలా ఉంది కాబట్టి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, మీరు కానీ నేను కానీ. సో ఆ మాట పడలేం కాబట్టి మనకి టైంకి ఇస్తే మనం గంట ఎక్కువ చేస్తాం. ఇవాళ నిర్మాత నాకు 30 daysకో 45 daysకో నాకు టెలికాస్ట్ సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు అడిగితే నేను నైట్ ఫుల్ కోఆపరేట్ చేస్తా. పాప ఆయనకి లాస్ అవుతున్న ₹1,00,000 అని చేస్తా. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు మనుషులు. అక్కడే కొట్టేస్తుంది. అంటే నిర్మాతలకి ఏంటి, కౌశిక్ గారు ఏదో ఇప్పుడు ఆడొచ్చేసి ప్రెసిడెంట్ అయిపోయి ఈ టెలికాస్ట్ అనే 45 days కాదు, వెంటనే ఎలా కుదురుద్ది, ఎలా ఇచ్చేస్తుంటే మీ హెడేక్, నా హెడేక్ కాదు. ఆవిడ ప్రొడ్యూస్ చేయకండి అసలు అంటారు. అప్పుడు ఇంక ఛానల్ ఇస్తుంది కదండి. ఇప్పుడు ఛానల్ నిర్మాత ఎందుకు పెట్టుకుంటుంది మధ్యలో? మీడియేటర్కి ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని? ఛానల్ ఎందుకు పెట్టుకుంటుంది నిర్మాతని? వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఛానల్ ప్రొడ్యూసర్ ఆర్టిస్టులకు ఇస్తున్నాడండి. సో వాళ్ళు అనుకున్నట్టుగా 45 daysకి 60 daysకి 80 daysకి ఇచ్చేటైతే ఇంకా నిర్మాత ఎందుకు ఛానల్ ఇస్తుంది కదా డబ్బులు. అదండి. సో మరి ఒక క్వశ్చన్కి ఎంత పెద్ద ఆన్సర్ లేదు. అంటే చాలా క్లియర్ గా ప్రాపర్, అంటే ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం, ఇది జరుగుతున్న ఇష్యూ. సో ఇది ఇంకా పెండింగ్ లో ఉంది. బాగా పెండింగ్ లో ఉంది, కొంచెం కాదు. నా డిసప్పాయింట్మెంట్ ఇదేనండి. అంటే అరే కనీసం ఎస్ నో కూడా ఇంత ఇబ్బందా? అవును. ఇప్పుడు బయటకు వచ్చి 608 మంది ఓట్ చేశారండి ఎలక్షన్స్ లో మొన్న. నాకు ఆల్మోస్ట్ 358 ఓట్లు పడ్డాయండి. 608లో 358 ఓట్లు పడ్డాయి. ఈ 358 ఓట్లు నాకు వేసిన వాడు ప్రెసిడెంట్ని అవ్వాలని, పోనీ ఆ 350 మంది అనుకున్నవాడు అసలు అంత కూడా రావట్లే మెజారిటీ అక్కడ. అట్లీస్ట్ ఒక 600 అలా ఇచ్చినా 500 ఇచ్చిన చాలండి. అంటే నాకేంటంటే మనం ఎవరిని ఇక్కడ తిట్టట్లా కొట్టట్లా, ఒక రిప్రజెంటేషన్ ఇస్తామండి.
ఛానల్కి వెళ్ళి సార్ ఆలోచించండి, మీరు మళ్ళీ ఆడి మాట్లాడాం. ఛానల్స్ వాళ్ళు ఏమంటారు, ఏమంటే మీ నిర్మాతల ఇష్టం, నిర్మాతలు ఏమంటే అదే, నిర్మాతలు తెచ్చుకోమంటే నిర్మాతలు ఏమంటారు, బ్లేమ్ గేమ్ అండి. నిర్మాతలు ఛానల్స్ మీద, ఛానల్స్ నిర్మాతల మీద. నేనేమనంటే అసలు ఏమీ వద్దు, డైరెక్ట్గా లెటర్ తీసుకెళ్ళేవండి, 600 మంది మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ మోడే, డిమాండ్ లేదు, అథారిటీ లేదు, దయచేసి ఒక సీరియల్ స్టార్ట్ అయితే 2 తప్పదంటే 3 పెట్టుకోండి, యూ గెట్ దెమ్, ఐ వాంట్ దెమ్ టు కమ్. బట్ చాలా మంది నా మీద నెగిటివ్గా ఏం చెప్తారు, కౌశిక్ అనేవాడు నాన్ తెలుగు ఆర్టిస్ట్ వస్తారు రానివ్వట. నేనేమన్నా రానివ్వడానికి, ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, నేను కూడా దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ మై టీవీ ఫ్యామిలీ అంతే. సో జస్ట్ దట్ బికాస్ ఐ హ్యావ్ ఎ ప్లేస్ నౌ ఐ కెన్ టెల్ థింగ్స్. ఇప్పుడు కౌశిక్గా మామూలుగా చెప్తే వినరు కాబట్టి ప్రెసిడెంట్ కౌశిక్గా వింటారు. యాజ్ ఏ మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు యాజ్ ఏ యాక్టర్గా ఈ టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎంతోమంది ఆర్టిస్టులతో డిస్కషన్స్లోనో మీటింగ్స్లోనో కమ్యూనికేటెడ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది తెలిసింది. సింపుల్ అండి, నేను అవతే ఇప్పుడు నాకు నమ్మరండి, 2016లో పోటీ చేస్తే ఓడిపోయానండి, 19లో ఓడిపోయి 25లో గెలిచా, 11 ఏళ్ళు పట్టింది నాకు ఆల్మోస్ట్ ఈ పోస్ట్కి రావడానికి. ట్రూ. చాలా మంది అడిగారు ప్రెసిడెంట్ ఎందుకు వేయాలి, ఈసీ ఎందుకు వేయకూడదు, నా ఇష్టం అండి. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అంటే నేనేమనుకున్నాను, నేనేం ఆలోచించానంటే ప్రెసిడెంట్ పోస్ట్కి చెక్ పవర్ పక్కన పెట్టేస్తే ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక సేవ్ ఉంటుంది. ఇప్పుడు నేను కౌశిక్గా వెళ్ళి ఛానల్తో మాట్లాడడానికి, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడడానికి తేడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తేడా ఉంటుంది, ఆ పోస్ట్ అలాంటిది. సో నేనేంటంటే అంటే ఏదో నేను టాప్లో ఉండాలని కాదు, దానికున్న పాజిటివిటీ దానికి ఉంది, దానికున్న యాడ్-ఆన్స్ దానికి ఉన్నాయి. సో నేను తప్పుగా ఆలోచించానంటే ప్రెసిడెంట్ అయిపోతే చేసేసి అనుకున్నా, తప్పు ఆలోచించా అవ్వట్లేదు. అంటే అందరూ కలిసికట్టుగా రావాలండి. ఇప్పుడు నేను ఒక్కడిని అనుకుంటే కాదుగా, ఇప్పుడు నా కమిటీ మొత్తం అనుకోవాలి, నా మెంబర్స్ అందరూ అనుకోవాలి, కొంచెం సపోర్ట్ అండి. నేనేమంటే కొంచెం ఊతం ఇస్తే ఐ కెన్ డూ సంథింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. నా మేజర్ కన్సర్న్ ఒకటే మంజుష గారు, తెలుగు వాళ్ళకి అవకాశాలు, ఇది ఒక్కటే పాయింట్ బ్లాంక్. నేను గెలిచింది ఒక్క పాయింట్ మీద గెలిచా నాకు అనిపిస్తుంది. నేను అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పా, నేను తెలుగు వాళ్ళకి అవకాశం అని. ఇంకోటి చెప్తా, అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు, వెల్ఫేర్ చూసే ప్లేస్. ఒక యూనియన్ కానీ ఒక అసోసియేషన్ వెల్ఫేర్ చూస్తాయి మనకి, మన బాగోగులు. ఎవరికైనా డబ్బులు రాకపోతే ఇప్పించడం, ఎవరికైనా డబ్బులు లేకపోతే ప్రొడ్యూసర్తో కోఆర్డినేట్, ఇవే మన పనులు. ఆ వెల్ఫేర్ అనేది నేను కరెక్ట్గా చేయాలి అంటే నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా. అక్కడేనండి, దట్ ఈస్ వేర్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. సార్ ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ ఫినిష్ అయ్యాయి సార్? ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని సీరియల్స్ అయితే ఇప్పటికి ఒక 45 చేసి ఉంటానండి. 45, అందులో 18 హీరోగా చేశాను, ఒక 12 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను, ఒక 5-6 విలన్గా చేశాను, ఒక 9 గెస్ట్ అంటే ఒక 15 ఎపిసోడ్లు, 9 ఎపిసోడ్లు, అలా ఒక 9 చేస్తుంటాను. అన్ని కలిపి ఒక 45 సీరియల్స్ అండి. 45 సీరియల్స్. ఇప్పటికి ఒక 18,000 ఎపిసోడ్ల పైన యాక్ట్ చేస్తాను. 18,000 పైన. అంటే కిట్టిగాడితో స్టార్ట్ చేసి 1990 నా డెబ్యూ దూరదర్శన్లో కిట్టిగాడి అనే సీరియల్. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ మేఘ సందేశం నా 45వ సీరియల్ నా కెరియర్లో. సార్ ఇంకొక 5 అయితే హాఫ్ సెంచరీ అయిపోతుంది. చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారంట అలా చేసిన వాళ్ళు. బట్ అంటే నేనేం ఫీల్ అవుతానంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి, అదృష్టం, భగవంతుడు దయ అంతే. సార్ 30 years కదా? 36 years ఉంది. 36 years సార్, చాలా ఇప్పటి వరకు 30 years ఇండస్ట్రీ, 36 years ఇండస్ట్రీ చూస్తున్నాను నేను. అవును, 36 years ఇండస్ట్రీ. సార్ దూరదర్శన్ నుంచి ఈ రోజు జీ తెలుగు అనేది కంప్లీట్ గా ఒక క్యాసెట్ పెట్టి రీల్ పెట్టి వచ్చే సీరియల్ దగ్గర నుంచి ఈ రోజు డైరెక్ట్ సాటిలైట్ టీవీలో వచ్చే కలర్ ఛానల్ వరకు, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు, ఇట్స్ కంప్లీట్ టెక్నికల్ గా చాలా డిఫరెంట్ కదా సార్? చాలా డిఫరెంట్ అండి. సార్ అప్పట్లో ఎలా ఉండేది, మీరు మేకప్ కానీ మీ కాస్ట్యూమ్స్ కానీ? బాగుండేదండి. అంటే ఇప్పుడంతా అంటే టెక్నాలజీ అంటాం కానీ ఇట్స్ అంత దే మేకింగ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్ చేసేస్తున్నా. అంటే నేను మీకు అప్పుడు నేను కిట్టిగాడు చేసినప్పుడు 1990 అండి, నా 45 years old. 90 అంటే 10 ఏళ్ళు అప్పుడు నాకు, 35 years బ్యాక్. చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నది కిట్టిగాడు అనే సీరియల్. అప్పుడు చాలా పెద్ద హిట్. ఇప్పటికీ చాలా మందికి, నేను అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి
కిట్టిగాడు అంటారు. అంటే ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరికీ దే యూజ్డ్ టు వాచ్ కిట్టిగాడు. అలా తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. అదే కిట్టు, కౌశిక్ అంటారు, కిట్టు అంటారు. సో అంత అప్పట్లో మనకి శాటిలైట్ టీవీ దూరదర్శన్ ఒకటే కదా, సో ఆ సీరియల్ని బాగా చూసారండి. సో ఆ కిట్టిగాడు అప్పుడు మేము ఎలా ఉందంటే మాకు అది ఎంత వీక్లీ వచ్చేది, ప్రతి సోమవారం వచ్చేది. ఇప్పుడు ఇవాళ ప్రొడ్యూసర్ అండి తెలుగు టెలివిజన్ సీరియల్లో రోజుకి 3 ఎపిసోడ్లు షూట్ చేస్తున్నాం. ఇవాళ మేము 2 to 3 ఎపిసోడ్స్ రోజుకి షూట్ చేస్తున్నాం ఇవాళ లొకేషన్లో. అప్పట్లో ఒక ఎపిసోడ్ 3 రోజులు తీసేవాళ్ళం, అంటే సినిమా లాగా. అప్పట్లో దూరదర్శన్కే అంటే రోజుకి 2-3 సీన్లు, అంటే అంత క్వాలిటీ. అంటే ఆ సినిమా లాగా క్రేన్ వేసుకుని ట్రాలీ పెట్టుకుని సినిమాలు ఎలాంటి బిల్డప్ షాట్స్ ఉంటాయో అంత లైటింగ్ చూసుకుని ఇంత చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫాస్ట్ అయిపోయింది. అండ్ అప్పట్లో మేము కెమెరాకి లో బ్యాండ్ హై బ్యాండ్ అని వాడేవాళ్ళు. ఆల్మోస్ట్ క్యాసెట్ ఎంత ఉండేదండి, ఇంత క్యాసెట్. అంటే సినిమాలకి ఇప్పుడు వేస్తున్న అంత క్యాసెట్ ఇంకా పెద్దది. లో బ్యాండ్ హై బ్యాండ్ బీటా, ఇప్పుడు మెమరీ కార్డ్కి వచ్చాం, చిప్పుకొచ్చేస్తాం. అండ్ అప్పుడు డబ్బింగ్ లూప్ లో ఉండేది. ఇప్పుడు మీరు నేను యాక్ట్ చేస్తుంటే మా ఇద్దరం పక్క కూర్చొని డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు ట్రాక్స్ లేవు. సో నేను తప్పు చెప్తే మళ్ళీ 1 more మళ్ళీ మీది. సో ఆ లూప్ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఆ లూప్ లో డబ్బింగ్ చెప్పిన రోజులు నేను. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూడా డబ్బింగ్ పంపించేస్తారట, ఈమెయిల్ చేసేస్తాను ట్రాక్. అంటే టెక్నాలజీ ఇస్ గుడ్ అండి, కాకపోతే అప్డేషన్ మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ రోజు నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి క్రెడిబిలిటీ లేదండి, డెడికేషన్ లేదు. అంటే నమ్మరు, అది నేను గొప్పగా చెప్పను. ఇవాళకి నేను నా సీరియల్ షూటింగ్కి వెళ్తే, ఇవాళ ఎగ్జాంపుల్ మీరు మీకు టైం చెప్పా 10:30 అని 10:45 10:40కి వచ్చేసి, అది అలవాటు నాకు. అంటే చెప్పిన టైంకి ఒక 5 minutes ముందు ఉండాలి, అంటే వేరేగా కాదు, అంటే అది అలవాటు అయిపోయింది. మొన్న ఒక రోజు నేను మొయినాబాద్లో షూటింగ్ అయితే 6 o'clock కాల్ షీట్ అండి, సారీ హకీంపేట్ లొకేషన్, ఈ షెడ్యూల్ మేఘ సందేశం. హకీంపేట్ అంటే అల్వాల్ దాటి వెళ్ళాలి కదా, దూరం ఆల్మోస్ట్ ఒక 50 kilometers మణికొండ నుంచి. 6:15కి రీచ్ అయ్యానండి. 6 to 6 టైమింగ్ కాల్ షీట్. 6 అంటే 6 స్టార్ట్ అవుతుంది, ఎలాగో 7 అవుతుంది. అంటే అందరు వచ్చి దింపుకుని రెడీ అయ్యి 7 అవుతుంది. నా బాధ ఏంటి, నాకు చెప్పడం 6 o'clock, పావు గంట లేట్ వెళ్ళానని అందరికీ సారీ చెప్పారు. వాళ్ళందరూ షాకు. సారీ ఏంటన్నా అంటే సారీ లేట్. అది ఆ భయం ఉంటుంది లోపల. నన్ను ఆ భయం ఇంకా నాకు అన్నం పెడుతుంది నా ఫీలింగ్ అండి. అంటే 6ంటికి వెళ్ళాల్సింది 6:15కి వెళ్ళానని దిగి కో డైరెక్టర్కి, మేనేజర్కి, డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి సారీ తమ్ముడు ఏమనుకోదు, అయ్యో అన్న మీరు నేను వెళ్ళకపోయినా అడిగేవాడు లేడు ఫస్ట్ పాయింట్. అవును, నేను 7కి అడిగేవాడు లేడు. అవును, అంటే నేను సంపాదించుకున్న స్థాయికి టీవీలో మా కౌశిక్ గారు లేట్ వచ్చారు, వేరేది పెట్టుకోండి అంటారు. అవును, ఆయన కొంచెం లేట్ అయి ఉంటుందిలే, వేరే షాట్ పెట్టేసుకోండి అని ఆయన రానివ్వండి మెల్లగా అంటారు. బట్ నాకేంటంటే నాకు ఇచ్చిన రెస్పెక్ట్ని కాపాడుకుంటాను, ఆ మర్యాదను కాపాడుకుంటాను అంతే. సో ఆ భయం ఉంటుంది, అది ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎంతసేపు కొత్త వాళ్ళందరికీ ఏంటంటే ఎన్నింటికి రాగానే అడుగుతారు, ఎన్నింటికి ప్యాకప్ అని అడుగుతారు. నాకు పెద్ద కోపం వస్తుంది ఆ మాటకి. వచ్చిందే పని చేయడానికి 9 దాకా రాత్రి మన ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు, ఎన్నింటికి ప్యాకప్, ఎన్ని సీన్లు ఉన్నాయి, ఇది అంతేగాని ఆ సీన్ ఏంటి, ముందు సీన్ ఏం జరిగింది, తర్వాత సీన్ ఏంటి, వితౌట్ ప్రాంప్ట్ లేకుండా చెప్దాం అని ఉండదు. అందరూ హ్యాపీగా వస్తారు, రీల్స్ చేసుకుంటారు, ఇన్స్టా రీల్స్ చేస్తారు, ప్రాంప్టర్ చెప్తుంటే చెప్పేస్తుంటారు. ఆ మూడ్, ఆ టైమింగ్ ఏంటి ఏమి తెలియదు ఎవరికి. అలా అయిపోయింది. ఐ డోంట్ ఎవరిని ఇప్పుడు అందరినీ కూర్చొని ఎడ్యుకేట్ చేయడానికి నేను దేవుని కాదు, గురువుని కాదు. నాకు బాధేసింది, అరే ఇలా ఉన్నారేంటారు బాబు. ఇంకా అలా ఉన్న వాళ్ళు కొంతమంది మేమే మిగిలాం, నేను, భరణి, నీరజ, చంద్రశేఖర్, ఎవరైతే ఇలా మేము ఇంకా ఆ ప్రొఫెషనల్ ఎటికెట్స్ ఫాలో అవుతున్నామో మేము మిగిలాం. ఇంకా సిన్సియర్గా మా పని మేము చేసుకుంటూ, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా. ట్రూ సార్. అన్నిటికన్నా అప్పట్లో ఎంత బడ్జెట్ ఉండేది సీరియల్ యాక్టర్, అదే ఒక యాక్టర్కి రెమ్యునరేషన్? 500 రోజుకి. 1990లో 500 rupees per day. చైల్డ్ ఆర్టిస్ట్ గా 500 రూపాయలు ఇచ్చారు అప్పుడు నాకు. అప్పుడు కన్విన్స్ 20 రూపాయలు. ఓకే. స్కూటర్ మీద అప్పుడు మా నాన్నగారు దింపేవారు బైక్ మీద, 7 రూపాయలు 20 రూపీస్ ఇచ్చేవారు కన్విన్స్, అంటే పెట్రోల్ కన్విన్స్. కార్ లో అయితే 50 రూపాయలు అప్పుడు 1990s లో. సో 1990 to 2025 సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానివచ్చు? బ్యూటిఫుల్ అండి. ఇంకా నాకు గుర్తున్నాయి అవన్నీ. కిట్టిగాడు చేయడం, తర్వాత సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. ఆ తర్వాత అందమని ఒక సినిమా చేశాను, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా 2000లో. ఆ సినిమా రిలీజ్ అవ్వాల, ఆడియో పెద్ద హిట్ అయింది. అక్కడ నా కెరీర్ కి బ్రేక్ సినిమాల్లో.
అంటే చాలా మంది సెంటిమెంట్ ఆగిపోయిన సినిమా హీరో కౌశిక్ అని స్టార్ట్ అయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 years పోస్టర్ ఉంది, అది ఎండకెండి వానకి తడిసి అలా పోస్టర్ ఉండిపోయింది అనమాట. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 2002 May 9th. సంతోషం సినిమా నాగార్జున గారిది. ఆయన పోస్టర్ నా పోస్టర్ పక్క పక్కనే, దగ్గర ఇంకా ఫోటో ఉంది. సంతోషం పోస్టర్ మీద ఏమో స్కై బ్లూలో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రేయ గారు, పక్కన అందం, నేను అమ్మాయి కాళ్ళకేసి చూస్తున్నట్టుగా. అమ్మాయి కాళ్ళు మాత్రం ఉంటాయి, పాదాలు పట్టీలు అంతే, నా మొత్తం నా ఫేస్ ఉంటుంది. అది పోస్టర్. ఆ పోస్టర్ మిగిలిపోయింది, సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అప్పట్లో అందరినీ, సినిమాట్ల గారిని, వినాయక్ గారిని, తేజ అందరినీ కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కౌశిక్ సినిమా ఆగిపోయింది కదా అంటే సెంటిమెంట్ కదా మనకి ఇండస్ట్రీలో, ఆగిపోయిన సినిమా హీరో. సో దాన్ని బ్రేక్ చేసిన ఈవి సత్యనారాయణ గారండి. ఆ సినిమా ఆగిపోగానే 6 పత్రికల్లో పిలిచారు నన్ను. అరే నుంచి ఏం కాదు బాగుంటుంది సినిమా, ఆడ బ్యాడ్ లక్. అది చేస్తుంటే ఆర్పి పట్నాయక్ గారు శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో విలన్గా ఇచ్చారు. అది ఆళ్ళ అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇక్కడ హిట్ అయితే కదా వేషాలు వస్తాయి. సో అది ఎప్పుడైతే ఆ 2 పోయాక వేషాలు రాలేదు, ఇంకా ఫుల్ ఫిజిగా టీవీకి వచ్చాను. సార్ యాక్చువల్గా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది, యాక్టర్ చేతిలో ఇంపాక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లకి బాగా. అది ఎందుకని ఇప్పటికీ కూడా అది సినిమాలో లేకపోతే స్టోరీ ఇదనో లేకపోతే జనాలకి ఎక్కకపోవడం వల్ల ఈ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తా, రావు రమేష్ గారు, ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ వాళ్ళ మన సినిమా ఇండస్ట్రీలో, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా ఇలా అవలీలుగా చేసే ఒక లెజెండ్. ఆనెస్ట్ గా రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే అది ఓకే, అది జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఆయనకి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఆయన మాతో పాటు టీవీ చేశారు. అంటే నేను ఆయన కాంబినేషన్ చేయలేదు. ఆయన ఈ టీవీలో చెన్నైలో ఉండేవారు అప్పుడు, ఆయన అక్కడ టీవీ సీరియల్ చేసేవారండి. నాకు బాగా గుర్తు, ఆయన అది చేస్తున్న టైంలో టీవీలో బాగా పాపులర్గా ఉంటూ క్యారెక్టర్స్ చేస్తూ గోపిచంద్ గారి ఒక్కడున్నాడు సినిమా, గమ్యం కృష్ణ గారి గమ్యం నెక్సలెట్ క్యారెక్టర్ చేశారు. అది బాగా ప్లేస్ ఆయనకి. ఆ తర్వాత కొత్త బంగారు లోకం పడింది. ఎప్పుడైతే అత్తారింటికి దారి చేశారో ఫేస్ మారిపోయిందండి. అంటే చూడండి ఇంపాక్ట్ ఎలా అవుతుందని చెప్తున్నాను మీకు. అంటే రావు రమేష్ గారు అప్పటిదాకా మనకి గమ్యం సినిమాలో ఒక్కడున్నాడులో ఒక చిన్న గెస్ట్ రోల్లో చేశారు. తర్వాత కొత్త బంగారు లోకంలో ప్రొఫెసర్ మంచి క్యారెక్టర్, బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నారు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి మావయ్య క్యారెక్టర్ చేశారో ఈక్వేషన్స్ మారిపోయాయండి. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ద వరల్డ్ నోటీస్డ్ హిమ్. ఈయన కదా పర్ఫార్మర్. లైక్ వీ హ్యావ్ అనదర్ ప్రకాష్ రాజ్. అంటే ఒక ప్రకాష్ రాజ్ గారిలో ఒక సమకాలీక నటుడు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నటుడు మనకు దొరికాడు ఇండస్ట్రీ కన్నా. అప్పుడు రికగ్నైజ్ అయింది. అది దేనికంటారు, హిట్. అంటే ఆ డైరెక్టర్ ఏదైనా హిట్ మీద డిపెండ్స్ ఉంటుంది. ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడో తెలుసు. మేము ఇద్దరు ఒక సీరియల్ చేయాల్సింది మిస్ అయ్యాం. బట్ ఆయనకి కూడా నేనంటే నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం రావు రమేష్ గారికి. వి కీప్ మీటింగ్, ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసాను. అంటే ఆయన అదే అంటాను, పాప ఆయనకి ఎప్పుడో రావాలి. ఇన్ఫాక్ట్ అంటే ఆయనకున్న పర్ఫార్మెన్స్ టాలెంట్కి క్యాపబిలిటీస్కి రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఎప్పుడో వచ్చేయాలి. అంటే చూడండి రావు గోపాలరావు అబ్బాయికే అంత టైం పట్టిందంటే ఇండస్ట్రీ. సార్ ఎస్సీ అంటే 1990 నుంచి ఇంత సూపర్ హిట్ ఫిలిమ్స్ చేసి ఆల్మోస్ట్ 18,000 పైన ఎపిసోడ్స్ చేసి 45+ సీరియల్స్లో ఉన్నారు కదా. అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు మంచిగా పరిచయాలు ఉన్నారు. తేజ గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, పూరి జగన్నాథ్ సార్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ కూడా వెళ్ళి మన కోసం ఒక మాట అడిగితే అంటే ఆపర్చునిటీ రావచ్చు, లేదు అంటే అడగకుండా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా అనేది కూడా కొంతమంది యాక్టర్స్ ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు అనుకోదండి, నేను అడిగి కలిసేవాడిని. కలిసేవాళ్ళం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలిసాను, మన అనిల్ రావిపూడి గారిని కలుస్తుంటాను. కాకపోతే ఏంటంటే నేను అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్టర్ అయిన తర్వాత. ఆ టైంకి అది అనిపించాలండి, లేకపోతే కాన్స్టెంట్ టచ్లో ఉండాలి మనం. నేను సెకండ్ ఇది చేయలే. ఎప్పుడైతే నాకు 6 పత్రికల సినిమా ఫ్లాప్ అయిందో, శ్రీను వాసంతి లక్ష్మి ఫ్లాప్ అయిందో, ఫుల్ ఫ్లెడ్జ్గా టీవీకి వచ్చేసాను. నేను కంఫర్టబుల్గా ప్లేస్ అయిపోయానండి. ఈటీవీలో చేస్తున్నా, జీలో చేస్తున్నా, జెమినీలో చేస్తున్నా. ఈటీవీకి 15 సీరియల్ చేశా, జెమినీకి 7 చేశాను, 9, స్టార్మాకి 7 సీరియల్ చేశా. అంటే ఏంటి, ఐ వాజ్ గెటింగ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్, సాటిస్ఫైడ్. అంటే నాకు ఎప్పుడు అంటే నాకు ఒకటే కోరిక ఉండేదంటే ఎప్పటికైనా లైఫ్లో ఇప్పటికీ ఒక కోరిక ఏంటంటే ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, రావు రమేష్ గారు లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. సార్ చాలా మంచి వర్డ్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్కి కూడా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద పెయిన్ ఉంటుంది కదా. అది ఇష్టం, పెయిన్ అన్నీ ఉంటాయి. బ్రేక్ అండి, ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ పడితే సినిమా ఆడదు. అదే చెప్తున్నా, లాజిక్ ఎలా ఉంటుందంటే నాకు శ్రీనివాసంతి లక్ష్మి సినిమాలు నమ్మరు. నాకు చాలా మంది ఇప్పటికీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్, అంటే ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే ఆయన ఒక సాఫ్ట్ విలన్
చూడడానికి చాలా అమాయకంగా ఒక ఎంపీ కొడుకు వచ్చి రాజమండ్రి లాంటి ఒక ఊరు వచ్చి ఇద్దరు అమ్మాయిలు రేప్ చేసి వెళ్ళిపోతాడు. అని చంపేస్తుంది హీరోయిన్, చంపేస్తుంది క్లైమాక్స్. ఈ క్యారెక్టర్ మనోహర్ క్యారెక్టర్ పేరు. అంటే అలాంటి క్యారెక్టర్ లైక్ చేస్తున్నారు. కాకపోతే అది హిట్ అయి ఉంటే నాకేమో వేషాలు పడేమో, అంటే పాజిటివ్ విలన్గా పడుండొచ్చేమో. బట్ అది ఫ్లాప్ అవడం అంటే ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు నమ్మరండి, 78లో చిరంజీవి గారితో 20 మంది వచ్చారు హీరోలు. వీరు అడోర్ మెగాస్టార్ అంతే. అది అంటే అది ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడి ఆ టైమింగ్, ఆ కష్టం, ఆపర్చునిటీస్ కూడా ఆ టైంకి రావడం, అందిపుచ్చుకోవడం. ఆయనకి ఖైదీ సినిమా 60 సినిమా, నాకు తెలిసి 70 సినిమా అనుకుంటండి. ఫస్ట్ 20 సినిమాలో కాదు ఆయన ఖైదీ, చాలా లేట్గా వచ్చిన సినిమా. 83లో ఖైదీ సినిమాకి అప్పటికే ఆయన 50 సినిమాలు చేసేశారు ఆయన. సో అంటే అప్పటికే ఆయన చిన్న క్యారెక్టర్లు, అంటే నెగిటివ్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కడ అయిపోయి ఉండేదిగా చెప్తున్నా. అంటే వీ షుడ్ కీప్ ఆన్ వెళ్ళిపోవాలండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన ప్రయత్నం మనం చేయాలి. ఆ టైము, నేను టైం బాగా నమ్ముతా. ఒకసారి కోటేశ్వర ఒక మాట చెప్పారు ఒక షోలో. ఆయన చెప్పారన్నమాట, టాలెంట్ గుమ్మడికాయ ఎంత ఉంటే అదృష్టం ఆవగింజంతనే ఉండాలట. అంటే ఎంతో కొంతనే ఉండాలండి. నాకు టాలెంట్ ఉంది, నేను మంచి పర్ఫార్మర్ అంటే కుదరదు. ఆ టైంకి ఆ డైరెక్టర్ కనిపించాలి. అండ్ ఇంకోటి కాన్స్టెంట్ ఫాలో అప్ తప్పు నాదే, నేనే చేయలేదండి. అంటే నేను ఎప్పుడైనా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యేప్పుడు కలిసేవాడిని. పాపం ఇప్పటికీ ఏ మాటకమంట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్ నేను గెయిన్ చేసుకున్నా. భయ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ సీరియల్ చేస్తున్నారు, ఇంత బాగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఫాలో అప్ చేసేవాడు కాదు. ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్, ఇప్పుడు సీరియల్ అంటే 20 రోజులు బ్లాక్ అయిపోతాయండి. సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి. నేను రేపు పొద్దున మొహమాటానికి కలిగి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చాక ఆబ్లిగేషన్ నేను కాదు అంటే తప్ప వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకని నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే మనకు ఒక ట్యాగ్ వేస్తారండి తెలుగులోనే, సీరియల్ ఆర్టిస్ట్. క్వశ్చన్ అదే సార్, ఇది ట్రూ. ఇది అంటే నిజంగానే ఒక సీరియల్ ఆర్టిస్ట్కి, ఫిలిం యాక్టర్కి చాలా డిఫరెన్స్ చెప్తారు. వీళ్ళు ప్రాంప్ట్లో చేస్తారు, వీళ్ళకి ఒక డైలాగ్ అందరిలో ఉండరు కదండి. ఇప్పుడు నేను వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తా అంటే నేను సినిమాలు చేసిన వాడిని. అంటే ఒక చిన్న చూపు ఒక్కటే నచ్చదండి నాకు. అంటే వాళ్ళ లాజిక్ నిజంగా దాని వల్లే ఆపర్చునిటీస్ రావాలి. అది కూడా ఒక కారణం అండి, అది మేజర్ కారణం. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణం అయితే నేను సీరియల్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా 20% అయితే 80% డైరెక్టర్స్ అది సీరియల్ ఆర్టిస్ట్ పెట్టకండి. నేనే అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళైతే ఓకే, వాళ్ళు ఓకే అంటే వాళ్ళు లిప్సింక్ కదా, వాళ్ళైతే వాళ్ళు లిప్సింక్ లో రీల్స్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేస్తారు, లిప్సింక్ లో వాళ్ళకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొన్ని లక్షల వాళ్ళకి వ్యూస్ ఉంటాయి. ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తా, లిప్సింక్ చేయడం వేరు, యాక్ట్ చేయడం వేరు, చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు లైట్ పెట్టి కెమెరా పెట్టి ఇక్కడ నా డైలాగ్ ఇస్తే మీరు పేజ్ డైలాగు, నేను మేమే షాడా పడకుండా ఒక చిన్న ఒక యాక్టివిటీ చేస్తూ డైలాగ్ చెప్పడానికిను కూర్చోపెట్టి సెల్ఫీ మోడ్లో రీల్ చేయడానికి చాలా తేడా ఉంది. అందుకే 1,000 మంది ఇన్స్టాలో చేయొచ్చు. బట్ కెమెరా పెట్టి ఇంతకుముందు మనకి మ్యాగ్జిన్ ఉండేది, సినిమాలకి నెగిటివ్ ఉండేది. మీరు నమ్ముతారు లేదు, రోల్ అనగానే సౌండ్ వస్తుండేది, అప్పుడు యాక్ట్ చేయాలి. అంటే లక్కీగా నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాం కాబట్టి మాకు కాన్షియస్ ఫీలింగ్ రాలేదు. బట్ ఇవాళకి ఆ మ్యాగ్జిన్, ఆ కెమెరా ఉన్నంత కాలం, రీల్ ఉన్నంత కాలం ఇవాళకి ప్రతి ఆర్టిస్ట్ కాన్షియస్ అవుతారు డైలాగ్ చెప్పడానికి. నాకు కింద వస్తుంటుంది, క్లాప్ కొట్టగానే వెళ్తూ ఉంటుంది. ఈ టర్రలు వింటూ డైరెక్ట్ ఆర్టిస్ట్ని చూసుకుంటూ, లైటింగ్ చూసుకుంటూ మీ యాక్షన్ మీరు చేసి మీ డైలాగ్ మీరు చెప్పాలి. ఇట్స్ మల్టీ టాస్కింగ్. అంటే ఎంత కష్టం ఉండదు అంటే అంత కష్టం ఒక యాక్టర్గా చెప్పడం. ప్రతివాడు చెప్పే కమెంట్ చాలా ఈజీ కదండి, నాలుగుకి నరం ఉండదు అంటారు. కమెంట్ బొక్క ఇలా చెప్పేస్తారు, ఆడికి బొంగేచ్చే యాక్షన్. అది కాదు, ప్రాక్టికల్గా మనం సెట్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందో ఆ ఫీల్. సో దానివల్ల కూడా అయితే ఉంది ఈ ట్యాగ్ అయితే. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే యాక్టింగ్ ఎక్కడైనా ఒకటే అండి, ఆ పారామీటర్స్ మారతాయి. ఇప్పుడు నేను థియేటర్ ఒక నాటకం వేస్తున్నాను అనుకోండి, నేను 100 కూర్చుని వాడికి నా పర్ఫార్మెన్స్ కనిపించాలి, ఎక్కువ చేస్తా. సినిమా అనుకోండి 70 mm, అదే కరెక్ట్గా దానికి 70% తగ్గించాలి నా పర్ఫార్మెన్స్ని. టీవీ అనుకోండి కొంచెం పెంచుతా, దగ్గరగా ఉంటాం కాబట్టి. అండ్ ఇందులో కూడా డైరెక్టర్స్ పట్టు ఉంటుంది. నేను బాపు గారితో పనిచేశానండి. బాపు గారికి ఏంటంటే మీరు కెమెరాకి ఫేవర్ చేయకూడదు. నాకు పెద్ద ఆర్టిస్ట్, నా ముందు ఒక పెద్ద ఆర్టిస్ట్ పేరు చెప్పమన్నాడు. ఎందుకంటే పొద్దు తిరుగుడు పూలా తిరిగిపోతాడు కెమెరా కన్నాడు, సన్ఫ్లవర్ లాగా. ఆయనకి ఏంటంటే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం అదే ఆయనకి యాక్షన్. బాపు గారికి ఇంకో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో కూడా పనిచేశా. ఆయనకి డ్రామా. మామూలుగా ఏంటి మంజుష గారు బాగున్నారా, ఇది బాపు గారి స్టైల్. ఇంకో డైరెక్టర్కి ఎలా, మంజుష ఏంటి బాగున్నావా అంటే అది ఏ ఫీల్ అయినా, అది ఫ్రెండ్లీ ఫీల్ అయినా కూడా అంత డెప్త్ కావాలి ఆయనకి. అంటే డైరెక్టర్ని బట్టి కూడా మారుతుందండి. సో దానికి సీరియల్ యాక్షన్కి సినిమాకి సంబంధం లేదు. పర్ఫార్మెన్స్ లో మీకు ఆ పారామీటర్స్ మారితే తప్ప డైరెక్టర్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం.
ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా నేను యాక్షన్ నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలండి, కౌశిక్ కొంచెం అంత వద్దమ్మా, తగ్గించేస్తా. కొంతమంది డైరెక్టర్ కొంచెం పెంచమ్మా, మరీ న్యాచురల్గా మరీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అడుగుతారు మాడ్యులేషన్లు. ఏమ్మా బాగున్నావా అనగానే ఏమ్మా బాగున్నావా, ఈ తేడా డైరెక్టర్ బట్టి ఉంటుంది కదా. కరెక్ట్ సార్. సీరియల్స్ లో మంచి ఇన్కమ్ వస్తుంది, లేదండి సెటిల్ అవ్వచ్చు. కాదండి, గవర్నమెంట్ జాబ్ లాగా సీరియల్ మంచి ఇన్కమ్ ఏ ఉండదండి. గవర్నమెంట్ జాబ్ లాగా సెక్యూర్డ్. నెలకి మీకు వచ్చే 1,50,000 1,70,000 పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అది ముందన్ని కరెక్ట్ గా మాట్లాడుకుంటారు. పర్ఫెక్ట్ ప్రొడక్షన్ వాళ్ళు టీడీఎస్ లేకొట్టకుండా డబ్బులు కరెక్ట్ గా ఇస్తే, అది లేకుండా ఏది టెలికాస్ట్ అయినా 45 days కి ఫస్ట్ చెక్ వచ్చాక డబ్బులు ఇస్తానంటే మాత్రం గోవిందా. అంటే సీరియల్ ఆర్టిస్టులు అందరికి ఓన్ హౌసెస్ ఉంటాయి, మంచిగా సెటిల్మెంట్ ఉంటుంది, లైఫ్ కెరియర్ అది బాగుంటుంది. డిపెండ్స్ అండి. ఓన్ హౌసెస్ ఉంటాయంటే ఇప్పుడు నేను కొనుక్కోవడానికి నాకు 20,000 పట్టింది. అంటే అప్పుడు నా పేమెంట్స్ అంత తక్కువ ఉండేవండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న పేమెంట్ మీరు నంబరు, ఇప్పుడు నేను ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ ఫస్ట్ కొత్త హీరో ఛార్జ్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చిన హీరో. అంటే అంత మారిపోయినాయి పారామీటర్స్. అంటే నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు కష్టపడితే నేను ఐ కుడ్ బై అ ఫ్లాట్ ఫర్ మై సెల్ఫ్. అదే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ఏంటంటే వాడు స్టార్టింగే 22,000తో స్టార్ట్ అవుతుంది పర్ డే పేమెంట్. సోషల్ మీడియా ఒకటి, ఈ ఇన్స్టా అని, యూట్యూబ్ అని, ఇంకా మీరు అన్నట్టుగా స్నాప్చాట్ అని, ఇది మానిటైజ్ అయిపోయింది. ఫేస్బుక్ కూడా, ఇప్పుడు ఇన్స్టా కూడా. ఏముంది ఇంకా మానిటైజ్ అయితే ఎంతో కొంత యూట్యూబ్లో ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా, అదొక సైడ్ ఇన్కమ్. అండ్ వాళ్ళ ఖర్చులు అలాగే ఉన్నాయండి. అంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే నా జనరేషన్ అంటే 80s, ఐఎమ్ 80 born kid, 80s 70sతో అయిపోయిందండి ప్లానింగ్ ఫ్యూచర్. ఇప్పుడు అందరూ అంటే లివ్ ఇన్ ద మూమెంట్. ఏదో ఇల్లు కొనుక్కున్నామా, రాత్రి పబ్కి వెళ్ళామా, తాగామా, ఇంటికి వచ్చామా, రేపటి సంగతి రేపు. బట్ మాకు ఎలా ఉండేదంటే, ఓహో ఇప్పుడు ₹1,00,000 వచ్చాయంటే 50,000 దాచుకుందాం, నెక్స్ట్ మంత్ కి ఏదైనా ఉపయోగించుకుందాం, ఒక 10 లక్షలు FD చేసుకుందాం, ఇలా ఉండి. ఇప్పటికి నా మైండ్ సెట్ అదే. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేసిన ఒక 2 లక్షలు వచ్చాయనుకోండి, వెంటనే 2 లక్షలు ఫస్ట్, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, ఫస్ట్ 2 లక్షలు రాగానే 1,00,000 దాచేద్దాం, ఓ 10 ఇది అలా పెట్టేసుకుంటాం. ఇప్పుడు జనరేషన్ అంటే 1,00,000 గోవానా, బాలియా, అంటే దే లివ్ ఇన్ ద మూమెంట్. వాళ్ళు కరెక్ట్ మేబీ, ఐ డోంట్ నో, బట్ అంటే ఆ మైండ్ సెట్ మారదు. అంటే అప్పటి అంటే 80s లోను 70s లో వాళ్ళకి ఇలాగే ఉంటుంది మైండ్ సెట్. ఈ జెన్జీ అని కొత్తగా జెన్జీ అంటున్నారు కదా. జెన్జీ అంటే ఏంటి ఏమోనంటే నాకు కూడా తెలియదు, ఎవరో చెప్పారు. జెన్జీ అంటే 2000 లో పుట్టిన వాళ్ళ అనుకుంటా జెన్జీ అంటే. అండ్ మిలేనియల్స్ అంటే 2020 తర్వాత పుట్టిన వాళ్ళు అనుకుంటా, అంతేగా మిలేనియల్స్. వాళ్ళు పాత వాళ్ళ. జెన్జీ అంటే ఓకే, జెన్జీస్ అంటే 2000 లో పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత. మిలేనియల్స్ అంటే 90s లో. ఏంటో కొత్త చెప్తారు. నేను కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఎందుకు సార్ ఇదే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారంటే, నేను అది గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గ్రీన్ బటన్ రెడ్ బటన్ మ్యాక్సిమం. నాకు అదొకటి. ఎప్పుడైనా నా బ్యాంక్స్ ఈ యాప్స్ ఉంటాయి కదా, బ్యాంక్ యాప్స్, వాటికి అండ్ ఏదైనా నేను చాలా రేరు ఫోటోలు దిగడం కూడా. అంటే యాక్టర్ ఏమిటి నాకు అసలు ఇష్టం ఉంటుంది ఫోటో, అంటే మెమరీ కోసం దిగుతా అంతే. అంటే చాలా మంది లాగా ఒకే పోజ్ లో 15 సార్లు సెల్ఫీ క్లిక్ చేసుకోండి నేను. సో అలా నాటి వాడికి అసలు వేస్ట్. అంటే బేసిక్ గా అదే అండి మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా టెక్నాలజీ వాడతాడు, నేను వాడను. ఇష్టం ఉంటుంది బేసిక్ గా. నాకేంటి వీడియో గేమ్లు ఆడంటే అబ్బాయిలందరూ అలా ఉండాలని లేదు. సో నాకు కార్స్ ఇష్టం, ఐ లైక్ పర్ఫ్యూమ్స్. అలా కొంతమందికి ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది. మా తమ్ముడికి వీడియో గేమ్స్ ఇష్టం. ఇప్పుడు పబ్జీ కల్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయి ఆడేస్తున్నాడు. అదే నాకు భయం ఏంటంటే వీళ్ళు ఎంగ్రోస్ అయిపోతారు దాంట్లో. ఇప్పుడు మా తమ్ముడు కూతురు ఉందండి, 7 years old, వరేణ్య దాని పేరు, పెద్దది. అది మా అబ్బాయితో ఆడుతుంటుంది. మా ఇద్దరం పక్క బిల్డింగ్ లో ఉంటాం, ఫ్లాట్స్ లో ఉంటాం, నేను మా తమ్ముడు. వీడు ల్యాప్టాప్, అది ల్యాప్టాప్. వీడు ఇక్కడ ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతున్నాడు దాంతో, రైట్ గా లెఫ్ట్ గా. అంటే ఏం చేస్తాం అంటే దాంతో ఆడతాం. కల్చర్కి వచ్చి ఇలాగే ఆడాలన్నాడు. వీడి ల్యాప్టాప్ వీడు, దాని ల్యాప్టాప్ లో అది గేమ్స్ ఉంటాయి, వాడుకుంటారు. అది నేను బేసిక్గా అసలు అంటే ఈ గ్యాడ్జెట్స్ కానీ ఈ గేమ్స్ కానీ ఐ ప్రిఫర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్. కొంచెం ఫిజికల్ గా స్వెట్టి గేమ్స్ ఇష్టం. స్వెట్ అయ్యి మనకు బాడీ కొంచెం ఉపయోగించే గేమ్స్ ఇష్టం. ఇంట్లో కూర్చొని వర్చువల్ గా అసలు నచ్చదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అంటే 10 years నుంచి సీరియల్ చేసేవాళ్ళు, 5 years నుండి చేసేవాళ్ళు, జస్ట్ 3 years నుంచి చేసేవాళ్ళు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అవునండి, చాలా మంది అందులో మంచిగా క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకని కౌశిక్ సార్? అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ అండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు అంటున్నానంటే అన్నమాట, అంటే చేసేవాళ్ళకి లేదని కాదు, తప్పుగా తీసుకోవద్దు.
నాకేంటంటేనండి ఫస్ట్ పాయింట్ నేను ప్రొడ్యూస్ చేసేంత సంపాదించాల ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇప్పుడు చేసే ప్రొడ్యూసర్లు అందరూ అంటే ఇన్వెస్టర్స్ని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య. అంటే వాళ్ళు డబ్బులు పెట్టకపోయినా ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి దే టేక్ ఎ కట్ అలా ఉంటారు. కాకపోతే ఛానల్స్కి వచ్చేప్పటికి ఏమైపోతుందంటే మనకి ప్రతి గురువారం రేటింగ్ వస్తుందండి, ఎవ్రీ థర్స్డే రేటింగ్ వస్తుంది మనకి. అంటే ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ని చూసే వాళ్ళు పడే ఆ మానసిక స్ట్రగుల్ చూసాను నేను. ఎలా ఉంటుందంటే మెంటల్ స్ట్రగుల్. గురువారం రేటింగ్ వచ్చిన తర్వాత షూటింగ్స్ మనకి తెలుగులో ఎలా ఉంటాయంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ చేస్తామండి టీవీ సీరియల్స్. ఎందుకు అలా పెట్టుకున్నాం అంటే రేటింగ్ బట్టి ట్రాక్స్ అవి మారుతూ ఉంటాయి. ఆర్టిస్టులు హీరో హీరోయిన్ మెయిన్గా ఉంటారు. సో ఏ ట్రాక్ అయితే రేటింగ్ ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ ట్రాక్ వేసుకుంటాం. సో వారానికి 70 సీన్లు ఓకే చేస్తుందండి ఛానల్ ప్రొడ్యూసర్కి. 70 సీన్లు ఓకే చేస్తుంది. ఈ 70 సీన్లో 6 రోజుల్లో 5 రోజుల్లో ఫినిష్ చేయాలి వీళ్ళు. అంటే యావరేజ్ రోజుకి 10 సీన్లు 12 సీన్లు షూట్ చేయాలి. దాంతోపాటుగా 90 సీన్లు ఓకే అయితే రోజుకి 2 ఎపిసోడ్లు మినిమం, రోజుకి 2 ఎపిసోడ్స్ ఇవ్వాలి డైరెక్టర్ ఈ రోజుల్లో. ఇవ్వాల్సిందే. అంటే 26 ఎపిసోడ్లు 10 days 11 daysలో అయిపోవాలి మనకి. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ వీక్లో 4 days చేసి ఒక 70 సీన్లు అయిపోతాయి కదా, ఈ క్యాల్కులేషన్లో థర్డ్ వీక్ మళ్ళీ సీన్స్ ఇవ్వాలి కదా. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఛానల్ ఇవ్వడం, ఏ ఛానల్ అయినా. ఇప్పుడు ఒక్కొక్క సీరియల్కి ఈపీ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు. సో తను కంటెంట్ హెడ్తో మాట్లాడిన తర్వాత ఆ వారం మీరు వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు ప్రొడ్యూసర్. ఇప్పుడు నా డేట్ మీ దగ్గర ఉంది, థర్డ్ వీక్ మొత్తం మీదండి. 15, 21 మీ డేట్స్ నావి. మీరు 13th ఛానల్కి వెళ్ళారు, మీ సీన్స్ ఓకే అవ్వాలా. 14th సీన్స్ ఓకే అవ్వాలా. 15th ఓకే అవ్వాలా. మీకు 16th, 17th, 18th దాకా ఓకే అవ్వాలా. ఏం చెప్తారు మీ ఆర్టిస్ట్కి మీరు? థర్డ్ వీక్లో వాటి 3 days పోయినాయి, మీరు షూటింగ్ చేయలేరు. 19, 20, 21 3 days 4 days మిగులుతాయి. ఈ 4 daysలో 70 సీన్లు ఎలా చేస్తారు మీరు? అది ఛానల్కి సంబంధం లేదు. వాళ్ళు రేటింగ్ని బట్టి మీకు ఓకే చేసిన సీన్స్ మీకు ఇస్తారు. వాళ్ళు ఏమైతే అనుకున్నారో మీతో రైటర్తో డిస్కస్ చేసి ఛానల్ కంటెంట్ హెడ్ కూర్చుని, ఈపీ కూర్చుని ఇవి వేస్తే బాగుంటుంది రేటింగ్ కోసం వేస్తారు. అది వేశాక ఈ స్ట్రగుల్ చూసారా, మీ డేట్లు అయిపోతూ ఉంటాయి. మీరు ఇక్కడ డేట్లు హోల్డ్ చేయాలి, ఆర్టిస్టులు ఆబ్లిగేషన్లు ఉంటాయి, ఆ డైరెక్టర్ మీకు ఫినిష్ చేయాలి, మళ్ళీ మీరు సెకండ్ కెమెరా డైరెక్టర్ని పెట్టుకోవాలి. ఇవన్నీ చూశాక హ్యాపీగా వచ్చామా, యాక్ట్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా. పీస్. పరిగెత్తి పాలు తాగే కన్నా నించొని మంచినీళ్ళు తాగడం మంచిది. మంచినీళ్ళు బీరో బెటర్. సూపర్. అంతే సార్. డైరెక్షన్ చేస్తున్నారు ఫ్యూచర్లో, కమింగ్ సూన్ అని వినడం కూడా జరిగింది. ఆడి చేస్తున్నాను, ఒక సీరియల్కి సెకండ్ కెమెరాకి డైరెక్ట్ చేస్తున్నాను. ఈటీవీలో మనసంతో నువ్వే ఒక సీరియల్ వస్తుంది, అందులో సెకండ్ కెమెరాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తున్నాను. మల్లేన్ రాధాకృష్ణ గారండి, ఆయన అవకాశం ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా ముందు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడో 4-5 years నుంచే ఒక ఆస్పిరేషన్ ఉంది డైరెక్షన్ చేయాలని. బట్ అది రాధాకృష్ణ గారి ద్వారా తీరింది నాకు. అన్న అవకాశం ఇచ్చారు. వెంటనే ఈటీవీలో కూడా పాపం వెంటనే ఒప్పేసుకున్నారు. బాపిరెడ్డి గారు, మూర్తి గారు అందరూ ఎంకరేజ్ చేశారు. సో చాలా హ్యాపీ. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బికాస్ అంటే ఇన్నేళ్ళు యాక్ట్ చేశా కదండి. సో నాకు తెలుసు ఏ షాట్ పడుతుంది, ఏ షాట్ పడదు, ఎంతవరకే ఎమోషన్ తీసుకోవాలో ఆర్టిస్ట్ దగ్గర నుంచి. సో అదొక మనసంతనమైన సీరియల్ సెకండ్ కెమెరా డైరెక్ట్ చేస్తున్నానండి. మేబీ కొత్త సంవత్సరం మెయిన్ డైరెక్టర్గా ఐ మైట్ స్టార్ట్ అ ప్రాజెక్ట్. సంక్రాంతి తర్వాత సిరీస్ కూడా అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ ఒకసారి దీంట్లో ప్రూవ్ చేసుకుంటే అట్ బి ఈజీ ఫర్ మీ. అంటే నాకు ప్రొఫైల్ ఉంటే నాకు అవకాశం ఈజీ అండి. అందరికీ నేను డైరెక్టర్, ఆర్టిస్ట్గా తెలుసు, డైరెక్టర్గా తెలియదు కాబట్టి. సో 2026కి ఒక డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నా. వచ్చి కనీసం నేనైనా ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అన్నట్టుగా నేనైనా తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి, సో ఛానల్ చెప్పినట్టుగా పెట్టుకున్నాను ఆన్ తెలుగు వాళ్ళని, ఎక్కువ మందిని తెలుగు వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం గ్యారంటీ చేస్తా, అది డౌటే లేదు. సూపర్ సార్. అది నా ఉద్దేశం. అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. 2026 నుంచి స్టార్ట్ అవ్వాలి. సూపర్. భరణి గారు, మీరు ఒక మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్, అండ్ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది మీరు ఎంత సపోర్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు కలిసి మీరు ట్రావెల్ చేశారు అనేది. ఫ్రెండ్షిప్ అండి. అంటే వాడు నేను ఈటీవీలో 2002 to 2005 అండి 5 సీరియల్లో లీడ్గా చేసేవాడిని. అంటే 7, 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 9 to 9:30 ఈటీవీ న్యూస్. సో 5 slots, 3 years డైలీ, రోజుకి 3 షిఫ్ట్లు. అప్పుడు నా పేమెంట్ రోజుకి 2250. 6 to 1 చేసేవాడిని, 2 to 5 చేసేవాడిని, 6 to 9 చేసేవాడిని. 5 సీరియల్లో రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని. ఒక్కొక్కసారి ఆ 2 సీరియల్స్, ఒకసారి ఈ 3 సీరియల్స్ పడేవి. ఆ టైంలో కొత్తగా భరణి ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రియాంకలో నా ఫాదర్ క్యారెక్టర్కి వచ్చాడు. అప్పటికే సత్యాన ఒక సీరియల్ చేసేవాడు, దీనికి వచ్చాడు అనమాట. సో నేను దాంట్లో మెయిన్ నెగిటివ్ లీడ్ చేస్తున్నాను ప్రియాంకలో. సో మార్నింగ్ వచ్చేవాడిని, 6 o'clock 7 o'clock వచ్చేవాడిని, నా వరకు తీసి పంపించేవారు నన్ను. ఆడు చూసేవాడు, ఎవరు వస్తున్నాడు కదా మెగాస్టార్ చిరంజీవి లాగా వచ్చి పెద్ద బిల్డప్, వాడి వరకే కాన్ఫిడెన్స్ పంపించేస్తున్నారు అని
అలా వి గాట్ క్లోజ్. ఆ సీరియల్లో బాగా క్లోజ్ అయ్యాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత హీ లైక్ ద వే మై అప్రోచ్, హీ లైక్ మై అప్రోచ్. అంటే నేను చాలా సింపుల్గా ఉండడం, భరణి గారి దగ్గర నుంచి ఏరా దాకా వచ్చాం మా ఫ్రెండ్షిప్. సో అలా ఫ్రమ్ దెన్ వీఆర్ ట్రావెలింగ్ అండి. అంటే మార్నింగ్ అంతా షూట్, ఈవినింగ్ అయితే తీర్థం. అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటాను చూసారా, ఎలా ఉండేదంటేనండి, అంటే వాళ్ళు ఒక క్వాలిటీ, అంటే ఇప్పుడు వాడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి చెప్పడం కాదు, ఈజ్ వెరీ ఆనెస్ట్ అండి. అప్ ఫ్రంట్ అంటాం కదా ఇంగ్లీష్లో, అప్ ఫ్రంట్ అంటాం. ఎలా అంటే ఉదాహరణకి మన జనవరి ఎలక్షన్స్, జనవరిలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను కదా, నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తుంటే నా ఆపోజిట్ హరన్న, ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేశారు నా ఆపోజిట్లో. ఆయన హరన్న చిరంజీవి గారికి రిలేషన్ అవుతారండి, ఆయన చుట్టం. అంటే చిరంజీవి గారికి నాగబాబు గారికి బాగా క్లోజ్ అన్నమాట. సో లింక్ ఏంటి, ఎప్పుడైతే నాగబాబు గారికి క్లోజో ఇంటర్న్ భరణి కూడా అదే టీంలో ఉన్నాడు ఇప్పుడు, నాగబాబు గారితో ట్రావెల్ అవుతున్న క్లోజ్ ఆ టీం. ఎలక్షన్ వరకు వచ్చేవాడికి ఎలా ఉంటుంది మనకి, కొంచెం ఉంటుంది కదా, ఆ చిన్న కోల్డ్ వార్ ఉంటుంది కదా. బట్ ఇప్పటికీ మేము అందరం క్లోజ్ అయ్యి, నేను హరన్న, నాగబాబు గారిని ఇంకా కలవలేదు, కలుస్తాను. అంటే ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా బిజీ అయిపోవడం, సో దాంతో నాకు ఆయన కలిసే అవకాశం దొరకలేదు. బట్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఆ టైంలో ఏంటంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. కౌశిక్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, హరన్న అట్టించి. సో అటు నుంచి నాగబాబు గారు సపోర్ట్ హరన్నకి. ఇక్కడ నేను నా సైడ్ నుంచి ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్, నేను సపరేట్గా నా టీంతో నేను ఫైట్ చేసుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ వన్ డే, అవుట్ ఆఫ్ ద బ్లూ భరణి గారు కాల్. వాడు మామూలుగా వాడు వాయిస్ ఉంటుంది బేస్, కౌశిక్ రేయ్ చెప్పరా ఎక్కడున్నారా, క్యాంపెయిన్లో బిజీగా ఉన్నాను, పోస్టర్స్ అవి డిజైన్ చేస్తున్నాను. రేయ్ సారీ చెప్పాలరా ఫస్ట్. దేనికి రాను, అది ఎలా చెప్పాలో తెలియట్లేదురా. మామూలుగా చెప్పరా, సారీ చెప్పావు, ఎలా చెప్పాలో సారీ చెప్పి ఇంకెలా చెప్పాలి ఏంటరా అంటే, రా నీకు తెలుసు కదా హరన్న ఈసారి ప్రెసిడెంట్గా నీకు ఆపోజిట్ నుంచున్నాడు, అర్థం కావట్లేదురా. నేను నాగబాబు గారితో మాట్లాడాను, నాగబాబు గారేమో అదేంటి భరణి హరి నుంచున్నాడు కదా, నువ్వు సపోర్ట్ చేయాలి కదా అన్నాడు. కాకపోతే లవ్ యూరా అన్నాడు. కాకపోతే లవ్ యూ ఏంట్రా, కాకపోతే లవ్ యూ ఏంటన్నా. రే నేను నీ టీంకి సపోర్ట్ చేయలేనురా, కానీ నీకు మాత్రం ఓటేస్తా, ఇదే చెప్పాడండి. నేను నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నానంటే, రే కౌశిక్ సారీరా, నాకు ఆబ్లిగేషన్ నాగబాబు గారు, ఎందుకంటే నాగబాబు గారు చుట్టం కదా హరి గారు, సో డెఫినెట్గా నేను నీకు సపోర్ట్ చేయలేను ఈసారికి, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ టైం చూద్దాం అంటాడు అనుకున్నా. నా థాట్ అది. వాడు వెంటనే లవ్ యూరా, నేను నాగబాబు నాకు చెప్పేశాను, ప్రెసిడెంట్గా మాత్రం ఓటు నీకు వేస్తాను, మిగతా ఓట్లు ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ రా అన్న. థ్యాంక్స్ అండి బే, ఒక బూత్ మాట, థ్యాంక్స్ ఏంట్రా, ఆల్ ద బెస్ట్ రా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పలేను నీకు, బట్ ప్రెసిడెంట్గా మాత్రం నీకు తెలీదు, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, అట్ టోను, నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, నాకు ఇక్కడ నీకు చెప్పలేను నీకు నా సిచ్యువేషన్ ఏంటో, బట్ నేను వదలను, నేను అన్నయ్యకి చెప్పేశా, అన్నయ్య నా కౌశిక్ నా ఓటు మాత్రం వాడికే, ఆ ఒక్క ఓటు వాడికే, మిగతా మీ ఇష్టం అని చెప్పేశాను అన్నాడు. అంటే దానికి చాలా గట్స్ ఉండాలండి నా దృష్టిలో. అంటే ఇప్పుడు వాడికున్న స్థాయికి వాడు అక్కడ, ఐ నో హౌ క్లోజ్ ఈజ్, ఎందుకంటే మేము ట్రావెల్ అయిన దగ్గర నుంచి వాడి తర్వాత వాడు బాగా ఫ్యామిలీకి క్లోజ్, నాకు తెలుసు ఎంత క్లోజ్ తెలుసు నాకు వాడు. సో అయినా కూడా వాడు హీ పుట్ హిస్ ఫుడ్ డౌన్ అండ్ డైరెక్ట్గా నాగబాబు గారికి చెప్పాడండి, అది దట్స్ వాట్ ఈస్ భరణి. అంటే అది ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, ఇది తెలీదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, ఎందుకంటే కొన్ని అలా ఉండిపోతాయి, ఇది చెప్పాలి, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పేవాడిని కాదు, అండ్ ఈ మాట వాడు చెప్పాడు, రే ఇది ఎవరితో మాట్లాడుకో మన ఇద్దరి మధ్య అన్నాడు. ఇది చూస్తే వాడు మళ్ళీ హట్ అవుతాడు, ఎందుకంటే వాడు చెప్పొద్దని చెప్పాడు యాక్చువల్లీ. అంటే ఎక్కడంటేనండి ఫ్రెండ్షిప్ అంటే డెఫినెట్గా ఆ వాడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఒక నిమిషం నేను కరెక్టే కదా, ఇప్పుడు వాడు అక్కడ ఈజ్ వెరీ యాక్టివ్ విత్ దెమ్, అలాంటి వాళ్ళు చెప్పింది వినాలి బేసిక్గా, అంటే అవతల వాళ్ళకున్న స్థాయికి. బట్ స్టిల్ హీ పుట్ హిస్ ఫుడ్ డౌన్, లేదు నాగబాబు అన్న, కౌశిక్ గారు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి వరకు ఐ విల్ సపోర్ట్, మిగతా అంతా మీ ఇష్టం, బట్ వాడి వరకు నేను ఐ కాంట్ డూ దిస్, నాకు నేను కాన్షియస్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదని చెప్పి హీ మేడ్ షూర్ హీ కేమ్,
అండ్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ సారీ రా, లవ్ యూ రా, సారీ రా. మరి ఎందుకురా సారీ అంటే, లేదురా ఐ ఓ యూ అన్ అపాలజీ, నేను సారీ చెప్పాలి నీకు, నీతో న్యాయంగానే ఉండాలిరా, నువ్వు పోటీ చేస్తుంటే నీ పక్కన నన్ను ఉంచోవాలి, బట్ నేను ఉంచోలేకపోయాను చూసావా, అందుకు సారీ అన్నాడు. హ్యాపీ అనిపించిందండి. అంటే వాడు ఓటు వేయిపోయినా నాకు పెద్ద డిఫరెంట్ అంటే బాధపడేవాడినేమో, బట్ ఐ వుడ్ అండర్స్టూడ్. అంటే నా మెంటాలిటీని అర్థం చేసుకునేవాడు వాడు సిచ్యువేషన్ వాడిది. బట్ స్టిల్ వాడు ఇలా చెప్పి నాకు అది నాకు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో అలా అంత నీతి ఉన్నవాడు, అంత ఎటికెట్స్ ఉన్నవాడు. సో అది అంటే ఇది ఎందుకు చెప్పాలనిపించింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకపోతే ఇది ఎప్పటికీ ఎవరికి చెప్పేవాడు కాదు. దట్ ఈస్ భరణి. మరి ఎలా ఉంది సార్? ఆల్రెడీ బాలాదిత్య గారు మీ బ్రదర్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు, చాలా దగ్గరుండి చూసుంటారు బిగ్ బాస్. బాగా దగ్గర చూసాను. నన్ను అడిగారండి 2-3 సార్లు. బట్ మా తమ్ముడు వెళ్ళాక పెద్ద నాకు అంటే వెళ్ళకూడదని కాదు, కానీ నేను వెళ్తే మొత్తం బీపీలో వస్తాయి మీకు నుంచి అవుట్పుట్ రా. నేను భరణి గాడిలాగా అంత సాఫ్ట్గా మాట్లాడు, నేను ఓపెన్ చేయగానే బీప్ వెళ్తుంటుంది. ఎందుకు అవకాశం ఆడియన్స్కి ఇవ్వడం అని వెళ్ళట్లేదు అంతే. సో ఫైర్ బ్రాండ్ అయితే అంటే మామూలుగా ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు సాఫ్ట్గా, రెండో వాళ్ళు హైపర్గా ఉంటారు. మా ఇంట్లో రివర్స్, చాలా హైపర్, నా తమ్ముడు చాలా సాఫ్ట్. ఓకే సార్, బాలాదిత్య గారు అండ్ మీది కూడా ఒక స్ట్రాంగెస్ట్ బాండింగ్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అది కూడా ఇలాంటి ఇండస్ట్రీలో. బట్ ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ అంటే ఇండస్ట్రీ. అతను మెయిన్ లీడ్స్ చేశారు అండ్ మీరు ఫిలిమ్స్ చేసి సీరియల్స్ లో. కౌశిక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంటైర్ తెలుగు ప్రతి ఒక్క ఇంట్లోనే పాటు ఏమైందో అటు కన్నడ, తమిళ్ సీరియల్స్ దగ్గర వరకు వాట్ యు ఆర్ అనేది తెలుసు. బట్ అయినప్పటికీ కూడా మీ ఇద్దరు బాండింగ్ ఇప్పటికీ కూడా చిన్నప్పుడు ఒక బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ ఎలా ఉంటారు టిల్ అలాగే ఉందండి. హ్యాపీ అంటే దానికి ముఖ్యంగా మా ఇద్దరి కన్నా వాళ్ళ ఆవిడకి మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేగా, అంటే మాది అలాగే ఉందండి. ఇవాళకి అంటే ఎలా ఉంటుందంటేనండి, మా ఇద్దరి మధ్య యూజువల్గా అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఏం చేస్తామంటే, సపోజ్ ఒక డబ్బు అవసరం వచ్చింది అనుకోండి, 5,000 6,000 వస్తాయి. వాడికి ఫోన్ వేసి తమ్ముడు ఒక 5,000 జీపే చేయంట అని కొట్టేస్తాడు. అడగడు, నేను ఇవ్వను. వాడితే కొట్టేస్తా. అసలు మళ్ళీ అట్లా టాపిక్ రాదు. 5,000 నీకు ఇచ్చా కదా మొన్న, అది రాదు, అయిపోతుంది. అండ్ సర్ప్రైజ్ అవుతారు. 1999-2000 టైంలో మనకి ఎయిర్టెల్ అప్పుడే నెంబర్స్ అన్ని కొత్తగా ఇన్కమింగ్ ఫ్రీ స్టార్ట్ అయింది మనకి. అప్పుడే సర్వీస్, మొబైల్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి మా తమ్ముడు బిల్ నేనే కడుతున్నా ఇప్పటికీ. ఎయిర్టెల్ ఫ్యామిలీ ప్లాన్లో ఉంటుంది. అంటే అంటే అదేదో ఇప్పుడు వాడికి అంటే వాడికి పెళ్ళి అయిపోయింది, వాడి పిల్లలు, వాడి ఫ్యామిలీ, అదే ఉండదండి. లక్కీగా మా బాధ్యత లేదు. అలా నన్ను ఎప్పుడు మావాడు అడగల మీరు ఎందుకు కడుతున్నా అడగల మావాడే. అంటే వాడి బిల్లు వాడి ఫోన్ కదా, న్యాయంగా వాడి సర్కిల్, వాడి బిల్లు, వాడి ఫోన్ అయ్యే ఉండదు మా ఇద్దరి మధ్య. నాకు అవసరం ఉంటే వాడిస్తాడు, వాడికి అవసరం ఉంటే నేను తీసుకుంటాను. అఫ్కోర్స్ పెద్ద అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్, ఎందుకంటే వాడికి ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ 5,000 6,000 10,000 లోపు అంటే అసలు టాపిక్ రాదండి. మరి 5,000 జీపే చేయంట, ఓకే, వాడు అరే జీపే చేసి చూసుకో, అయిపోయింది అక్కడతో. ఎలాంటి రిలేషన్ అయినా సరే కట్ అయ్యేది ఒక్క మనీ మ్యాటర్. డబ్బు చాలా ఫ్రెండ్షిప్ పోయినాయి నాకు తెలుసు. నాదే ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది డబ్బు వల్ల. డబ్బు చాలా డేంజర్ అంటే, అందుకని భయం నాకు డబ్బు అంటే. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అది. అంటే ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే వి లూజ్ అవుట్ ఆన్ లైఫ్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఆల్సో. అంటే అప్పటిదాకా ఉన్న బాండింగ్ కట్ అయిపోతుంది. అండ్ మరి బర్నీ సార్ గేమింగ్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో? వాడేదో మొన్న చెప్పాక మా తమ్ముడితో మళ్ళీ వీడియో చూడడం అంటే, నేను గేమ్ ఆడడం, వాడు కొంచెం ఆ కుటుంబంలోంచి బయటకు వచ్చాడని ఫీలింగ్ ఎప్పుడు. మొన్నదాకా భరణి గారి కుటుంబం అది కొంచెం అంటే వాడు బేసిక్గా వాడు మరి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఈ స్రవంతి వాటిల్లో వాడి మీద ఒక ఇంప్రెషన్. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నాగబాబు గారు బాగా సపోర్ట్ అని, అది చాలా అసలు బేసిక్గా వాడు బిగ్ బాస్లోకి రావడానికి నాగబాబు గారికి సంబంధం లేదండి. ఈ కేమ్ ఓన్ హిస్ ఓన్ టాలెంట్. అంటే నాగబాబు గారు అని ఆయన ఎక్కడ దాకా హెల్ప్ చేస్తారంటే, ఇలాగా వాడికి ఫ్యామిలీ వీక్ లేదా సపోర్ట్ కోసం రావాలి తప్పితే అమ్మతో పాటు, అదర్వైజ్ వాడికి అసలు ఏ యాంగిల్లో హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. అంటే వాడి గురించి 24 ఏళ్ళగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను, హీఈస్ సెల్ఫ్ మేడ్ గై.
టుడే వాట్ ఎవర్ హీ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ భరణి శంకర్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ తర్వాత అంటే వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థాయికి స్థానానికి ఇవన్నీ యాడ్ ఆన్స్. నాగబాబు గారు పరిచయం అవడం, ఆయన వీడికి సపోర్ట్ చేయడం, ఎందుకంటే వీడి మెంటాలిటీ నచ్చి, వీడి మనస్తత్వం నచ్చి, ఎవరిని అంతే కదండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటే మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఏదో పాయింట్ నాలో, మీకు యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలా తప్పితే వాడంతే సెల్ఫ్ మేడ్గా అయ్యండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మేబీ హౌస్లోకి వెళ్తే అంటే నాకు తెలియదు కాబట్టి అని అనుకుంటున్నాను, అలా అయిపోతారేమో అనిపిస్తుంది క్లాస్ట్రోఫాబిక్గా, అంటే సడన్గా బ్లాంక్గా. సార్ మీరు కూడా వెళ్తే అలానే అయిపోతారేమో. ఏమోనండి, నేనైతే కొంచెం రివర్స్ అవుతాను. నాకంటే నా యాటిట్యూడ్కి నేను బేసిక్గా అండి ఐ స్పీక్ ఆన్ ద ఫేస్. నా ప్రాబ్లం అది. మా అమ్మ అంటుంటుంది నీకు ఇండస్ట్రీ కరెక్ట్, ఎందుకంటే నాకు లౌక్యం రాదని కాదు, నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నాకు ఎవరితో ప్రాబ్లం ఉంటే సారీ భయ్య ప్రాబ్లం అక్కడితో అయిపోద్ది. నేను దాన్ని క్యారీ చేసి ఈ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఉండదు నా దగ్గర, ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. సో నాలాంటి వాడికి మ్యాక్సిమం ఫస్ట్ వీక్ బిగ్ బాస్ లో కష్టమేమో నా ఫీలింగ్. టపక్కని ఇప్పుడు నా దగ్గర డ్రామా ఉండదు కదా. సో మా వాడు ఇప్పుడు ఆడతాడు నా ఫీలింగ్, ఎందుకంటే మొన్న వారం సరే ఓకే కొంచెం బయటకు వచ్చాడు, ఈ వారం కొంచెం ఈక్వేషన్స్ మారుతాయని నా ఫీలింగ్. ఈ వీక్ మారుతాయి కొంచెం. అయ్యో సార్ చాలా స్ట్రాంగ్ ఫిక్స్. ఈ వీక్ నిరంజన్ లేదు నాన్న అక్క చెల్లి తంబి, ఇప్పుడు ఓకే అంతకుముందు ఎక్కిళ్ళు ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఎక్కిళ్ళు రావు, ఇంకెవడు గుర్తున్నాడుగా కంప్లీట్ ఏక్ నిరంజన్ ఇప్పుడు. అందుకని ఏక్ నిరంజన్ అయితే అది కొంచెం గేమ్ చూడొచ్చు నా ఫీలింగ్. నేను టీవీ ముందు కూర్చుని రే ఏంట్రా చూస్తే ఎవడన్నా నవ్వుకుంటాడని చూసి, రే ఆడరా ఏం చేస్తున్నావు లోపల టీవీ చూసి బిగ్ బాస్ అవుతుంటే, నువ్వు ఇది కాదు కదరా. కానీ బాగా అక్కడ డాక్టర్ అనే రిలేషన్ కి, కానీ తనుజతో బాండింగ్ ఉన్నా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. అంటే వాడి కూతురంటే ప్రాణం తెలుసండి నాకు, పాప చిన్నప్పటి నుంచి తెలుసు వాడు కూతురంటే ప్రాణం. కాకపోతే ఏమైపోయిందంటే మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంతే, అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. వీఆర్ యూజ్ టు ఇట్. ఒక మొబైల్ ఫోను, మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడితో, వాడు నాతో, మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే, వాడింట్లో వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్ అంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే, వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్న బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు, పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కుడెంట్ టేక్ ఇట్. వాళ్ళ కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ, అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి కొత్త ప్రపంచం, కొత్త అంతే కదా. వాడికి ఆ చెప్తున్నాడు నాకు, అన్నయ్య నాకు జూవన్న ఫీలింగ్ అన్నయ్య నాకు చెవులో సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం. అండ్ టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్ క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ. అసలు నాకైతే చెప్తున్నాగా, నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపే వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళాలి, నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట, లేడీస్ నేనంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు, ఆ ఇంప్రెషన్ పోకూడదు. సార్ మ్యారేజ్ కి బిఫోర్, మ్యారేజ్ అయిన న్యూ టైంలో ఆ సీరియల్స్ నుంచి అప్పట్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది కదా సార్. ఫీమేల్ ఫాలోయింగ్ ఎలా ఉండేది? బాగుండేదండి. బాగుండేది, బాగా ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో లేదండి, లక్కీగా చెప్పే చేసుకున్నాను, అందుకని ముందే ప్రిపేర్ చేసేసా. కొంచెం నాకు ఫ్యాన్స్ ఎక్కువ, ఇప్పుడు అవ్వలేదండి. ఒక డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా, ఫీమేల్ ఫ్యాన్ మూమెంట్ యంగర్ ఏజ్ లో? ఉందండి. 25 ఐ థింక్ అప్పుడే
ఒక అమ్మాయి అయితే ఫ్రమ్ యూఎస్ ఐ థింక్. అంటే అంటే నేను బేసిక్గా టెలివిజన్లోకి వచ్చాక ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. సినిమా ఆరుగురి పద్ధతుల కన్నా నేను ఈటీవీలో ప్రియాంక అవి చేస్తున్నాడు చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే షీ యూస్ టు టాక్. అప్పట్లో మనకి ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా కొత్త అండి. అంటే ఐఎస్డి కాల్స్ ఉండే మనకి, ఎస్టీడీ ఐఎస్డి అంటాం కదా, ఐఎస్డి కాల్. నా మొబైల్ నెంబర్ పట్టుకొని ఫ్రమ్ యూఎస్ యూస్ టు కాల్ మీ. మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, షీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు ఇండియా ఫర్ లివ్ టు సీ మీ. అమెరికా నుంచి కేవలం నన్ను కవడానికి వచ్చి వెళ్ళిపోయినాడు అప్పట్లో. జస్ట్ నన్ను కలిసేసి వీడ కాఫీ టుగెదర్ అంతేనండి. కెఫే కాఫీ హిమాయత్ నగర్లో కలిసామండి. వచ్చింది, కాఫీ తాగింది, ఎక్సైట్ అయిపోయింది, ఏదో గిఫ్ట్ తెచ్చింది నాకు. అప్పుడు అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ తీసుకొచ్చింది, అది ఇచ్చేసింది, తాగింది, ఒక ఫోటో. అప్పట్లో ఈ సెల్ఫీస్ అవ్వలేవుగా మనకి, కెమెరాతో షీ గాట్ సోనీ క్యామ్, తందే మంచి పాష్ కెమెరా, జూమ్ లెన్స్ ఉన్న కెమెరా ఉంది. టక్ టక్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, ఇలా కలిసాను, కౌశిక్ గారిని కలిసాను అంది. అయిపోయింది. షీ లెఫ్ట్ అండి. ఐ వాజ్ షాక్డ్. ఏమో ఇలా కూడా ఉంటారు అంటే. మనం మామూలుగా ఫ్యాన్ అంటే మహేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం. అంటే ఆ స్థాయి ఫాలోయింగ్ సినిమా స్టార్స్, వాళ్ళు స్టార్స్ కాబట్టి. ఐ ఫీల్ ఐమ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే, టెలివిజన్లో ఎస్టాబ్లిష్డ్ నేను, కౌశిక్గా ఎస్టాబ్లిష్ కాకపోతే నేను స్టార్ అన్న ట్యాగ్ తీసుకోను. ఎందుకంటే యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా చేయగలడు కౌశిక్ అంటే. కామెడీ చేయగలడు, డ్రామా చేయగలడు, ఎమోషన్ చేయగలడు. సో అందుకని బట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనగానే వాళ్ళ ఇంట్లో మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆ అమ్మాయి ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్. అక్కడ సర్ప్రైజ్ అయ్యి, అంటే సాధారణంగా ఎవరైనా పని మీద వస్తే పెట్టుకుంటారు, ఇండియాలో ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చి దాంతో పాటు కలుస్తారు. కానీ ఆవిడ వచ్చింది అందుకే 3-4 అంటే వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 1 వీక్ ఉంటుంది అనుకోండి. అప్పుడు నా కోసం వచ్చి పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకుని నా కోసం రాలా, నా కోసం ట్రావెల్ అయింది కాబట్టి పనులు పెట్టుకొచ్చి నన్ను ఒక రోజు ఒక హాఫ్ డే కాఫీ డేలో కలిసి వి హ్యాడ్ ఎ కాఫీ, హ్యాడ్ ఎ చాట్, ఒక 1/2 hour 40 minutes వాడు మాతో కాఫీ డేలో మాట్లాడుకున్నాక దెన్ షీ వాజ్ హ్యాపీ. చాలా హ్యాపీ అండి, నా ఎవరి మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటుంది. నేను అంతేముందంటే, లేదంటే మీకు తెలియదు అంటుంది. మీకు తెలియదంటే వి అడోర్ యు లాట్ ఇన్ అవర్ హౌస్. అంటే మీ సీరియల్ వస్తే మేమందరం భోజనం మానేసి కూర్చుంటాం. అంటే మీ ఎమోషన్ అంత ఇష్టం మాకు, ఇష్టపడతాం మిమ్మల్ని. అంటే ఫెల్ సో హ్యాపీ. ఓ ఇలా కూడా ఉంటారా అంటే, మన అభిమానించే వాళ్ళు చిన్న బొమ్మలో చూస్తారు టీవీలో. అంటే వాళ్ళకి ఎవరో తెలియదు. అంటే ఆవిడ నా క్యారెక్టర్ పేరుతో పిలిచేది, కౌశిక్ అనేది కాదు. ఆవిడ రాజీవ్ అనేది. ప్రియాంక నా సీరియల్ బ్రాండి గారితో చేసిన సీరియల్ నా పేరు రాజీవ్ అన్నమాట. రాజీవ్ గారు అంటుంది. ఆవిడ మర్చిపోయింది కౌశిక్ అని, మర్చిపోయి రాజీవ్. అంటే ఆ క్యారెక్టర్, సీరియల్ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేది బయట కూడా. అలాగా ఫీల్స్ గుడ్. సూపర్. సో ఆ టైంలో అంత ఫాలో అయ్యి మంచిగా బాగానే ఉండేది. లక్కీగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల సో ఫాలోయింగ్ అంత అదే లక్కీగా ఇప్పుడంటే ప్రతిదీ పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడంటే ప్రతిదీ మీరు చెప్పినట్టు మామూలు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, తిన్నా, తాగినా, లొకేషన్ ట్యాగ్ చేసేస్తున్నారు. లొకేషన్ తో ట్యాగ్ చేస్తున్నా. నాకు ఆశ్చర్యంగా అరే ప్రైవేట్ గా ఉందో సినిమాకి వస్తే వెంటనే ఇన్ ప్రసాద్ ఐమాక్స్ వాచింగ్ RRR అని పెడితే అది తెలుస్తుంది ఎక్కడ. సూపర్. సో మొత్తానికి ఒక సీరియల్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవ్రీడే కనిపించే ఒక బ్యూటిఫుల్ ఇది ఒక 1/2 hour స్లాట్. సార్ నేను ఫ్లైట్ లో వచ్చినప్పుడు కూడా, ఫ్లైట్ లో కూడా ఎపిసోడ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో కూడా సీరియల్స్ చూస్తున్నారు సార్. అవును ఉన్నారండి, చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. చాలా సర్ప్రైజ్. వాళ్ళ వల్ల మేము బతికేస్తున్నాం. నేను 2 పూట్ల భోజనం చేస్తానంటే కారణం హోమ్ మేకర్సే, ఎస్పెషల్ లేడీస్ అండి. అంటే ఈ మధ్య సర్ప్రైజ్ లేదు సార్, జెంట్స్ కూడా ఉన్నారు సార్. పానీపూరి బండతను సార్, పానీపూరి మాకు పెడితే సీరియల్ చూస్తున్నారు. సీరియల్ చూస్తే ఇలా చూసారు, మళ్ళీ సీరియల్ చూస్తే ఎలా అమ్మ మీరు ఇతను ఇంటర్వ్యూ చేశారు కదా, అతను ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. ఓ మై గాడ్. అసలు అంటే ఇలాంటివి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. షాకింగ్ అంటే ఈ మధ్య ఒక చిన్న సిబిఐటి కాలేజ్ దగ్గరికి వెళ్ళా వేరే పని మీద. అక్కడ అమ్మాయిల అబ్బాయిలు వాచింగ్ మై సీరియల్ మేఘ సందేశం. షాక్డ్. ZEE5 యాప్ లో చూస్తున్నారు. మీ యాక్షన్ చాలా బాగుంటుంది సార్, మీరు ఎందుకంటే అప్పుడే ఫాదర్ చేసేస్తున్నారంటే కొంచెం ఒకసారి ఓకే అప్పుడే ఫాదర్ అంటారండి, 45 ఏళ్ళు కదా మనకి అంటే. కాదంటే ఇంకా అప్పుడే చేయగలేదు సార్, మీరు ఇంకా యంగ్గా ఉన్నారు, మీరు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ తీసేస్తే యూ లుక్ లైక్ 25 and 30 అంటే ఓకే దిగమ్మా వచ్చే అంటే దే ఫీల్ దట్. అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా నిజంగా 45 ఏజ్ లో లేరు సార్. థ్యాంక్స్ అండి. ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా అండి, దేర్ లైక్ కౌశిక్ గారు వాళ్ళే చేస్తారు సార్, యాక్షన్ చాలా బాగుంటుందండి, ఎలా చేస్తారు అంత న్యాచురల్గానే. అసలు ఏమో లక్ అండి, నా ప్రాక్టీస్, నా హార్డ్ వర్క్ అంతే. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఇప్పుడు ఇందాక అన్నట్టుగా జెన్జీ కిడ్స్ అందరూ మామూలుగా వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉంటారు కదా, ఇన్స్టా రీల్స్ లేకపోతే స్నాప్చాట్ వీటిలో ఉంటారు. అలాంటిది
Z5 పెట్టుకుని తెలుగు సీరియల్ చూడడం అంటే సర్ప్రైజ్. సార్ ఎండ్ లో ఏదైనా ఒక మీ ఫేవరెట్ డైలాగ్, కొంచెం రొమాంటిక్ గా, కొంచెం ఫన్ గా, రొమాంటిక్ గా, కొంచెం కోపంగా, అన్ని మల్టీ వేరియేషన్స్ తో. ఈ మధ్య రొమాంటిక్ చేయలేదండి ఫాదర్ వచ్చిన మళ్ళీ వెళ్తాం సార్. మొన్న మధ్య ఫ్లాష్ బ్యాక్ లో చేసేయాలండి. మెగాసెన్స్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు వీళ్ళు. అంటే కొంచెం యంగ్ గా ఉన్నాం కదా అని ఫ్లాష్ బ్యాక్ కలర్ వేసేసి ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు నాకు, నా వైఫ్ క్యారెక్టర్. అది బట్టి మళ్ళీ ప్రెసెంట్ జనరేషన్ కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తున్నాం మేఘ సందేశం అండి. అందులో నా క్యారెక్టర్ అంటే ఇద్దరు వైఫ్స్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ రియల్ లైఫ్ లో లేదు. థ్యాంక్ యూ అండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒప్పుకోదు లేకపోతే చూడండి మ్యామ్ సార్ ఏం చెప్పారు. సో అందులో సీన్ ఏంటంటే ఫస్ట్ వైఫ్ కొడుకు హీరో అనమాట. దీంట్లో అమ్మాయి పేరు శారద. అవును వదిలేస్తా, సిచ్యువేషన్ బట్టి వదిలేసేసి వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ చేసుకోవడం వీళ్ళు టైం ల్యాప్స్లో పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పడుతుంది. ఈ అమ్మాయిని వదిలేసే ముందు, శారదను వదిలేసే ముందు ఒక చిన్న రొమాంటిక్ సీన్ అన్నమాట. ఇద్దరు మధ్య ఒక 2 minutes అది ఒక చిన్న రొమాంటిక్ డైలాగ్ చెప్తానండి. డైలాగ్ ఎలా ఉంటుందంటే, శారద నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు. ఒకవేళ నా జీవితంలో నేను ఎప్పుడైనా నువ్వు లేకుండా ఉండాల్సి వస్తే నన్ను మాత్రం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నాలో సగం. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను తప్పుగా అనుకోమనుకుంటున్నాను శారద. నో ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. సూపర్. విలన్ కోపం. ఓకే, ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ ఒక ఆవిడ ఉంది, అపూర్వ అని. ఆవిడకి వార్నింగ్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. అంటే వాడికి వార్నింగ్ ఇస్తాడు. నా క్యారెక్టర్ కృష్ణప్రసాద్ ఈ సీరియల్లో. కృష్ణప్రసాద్ కేపీ అంటారు. అపూర్వతో మాట్లాడుతున్నాడు వీడు. ఏంటి సాక్షి లేదని హ్యాపీ ఫీల్ అవుతున్నావా? వదలను, ఎక్కడున్నా వాడిని పట్టుకుంటాను. అపూర్వ గుర్తుపెట్టుకో, సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లు కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం నీ కథ ముగుస్తుంది. ఓహో బాధ. నన్ను నాన్న అని పిలవకపోయినా నువ్వు ఎప్పటికీ నా కొడుకువేరా. ఒకవేళ రేపంటూ నేను పోతే నాకు తలకొరి పెట్టాల్సిందే. పెద్ద కొడుకు నువ్వేరా. ఆ విషయం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఎందుకంటే నేను చచ్చిపోయినా కూడా నేను పైనుంచి చూస్తూనే ఉంటాను. గుర్తుపెట్టుకో. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటి నుంచో మేము ఇద్దాం అనుకున్నా, లక్కీగా ఇలా అంటే నాకు ఐ రియలీ వాంట్ టు సపోర్ట్ భరణి అలాట్ అండి. అంటే నాకు అంటే ప్లాట్ఫామ్స్లో అది చెప్తూ ఉంటాం, ఇన్స్టాలో వాటిలో. కాకపోతే చాలామందికి వాడేంటో తెలియదు, వాడి ట్రూ సెల్ఫ్. ఎందుకంటే అందరూ వాడిని టెలివిజన్లో సినిమాలో చూశారు కాబట్టి. పర్సనల్గా కొంతమందికి పరిచయం, కొంతమందికి తెలుసు వాడి గురించి. సో నాకు ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ నోన్ హిమ్ పర్సనలీ. సో అందుకని ఒక ఫ్రెండ్గా ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కథే ఇప్పుడు ఏక్ నిరంజన్ కాబట్టి ఈ వీక్ నుంచి వెయిట్ అండ్ వాచ్. ఈ వీక్ నుంచి 6లు కొడతారేమో. వెయిట్ అండ్ వాచ్ భరణి. నేను కూడా సూపర్. అండ్ ఈ 2026లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తూ సీరియల్స్, సిరీస్, వెబ్ సిరీస్, ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్ట్ చేస్తూ అండ్ ఈ చిన్న డిసప్పాయింటెడ్ ఏదైతే ఉందో, సారీ పెద్ద డిసప్పాయింటెడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మారుతుందని ఆశిస్తున్నానండి. మారాలని మనస్ఫూర్తిగా 2026 అది మీదై ఉండాలని ఇయర్. సో మనస్ఫూర్తిగా నా నుంచి అండ్ మా ఐడ్రీమ్ తరపు నుంచి అండ్ కిట్టు ఫ్యాన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీన్స్ a lot. Thank you so much. Thank you sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.